సభా సరస్వతికి నమస్సులు. నా పేరు డాక్టర్ దాసోజు పద్మావతి. సమూహ సభ్యులందరికీ సాయం సమయ నమస్సులు తెలియజేస్తూ నవల రాద్దాం రండి 4వ భాగ కార్యక్రమం ఈ రోజు ప్రారంభమవుతుంది. మనం గత 3 వారాలుగా నవల నిర్మాణానికి అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తూ శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారి మార్గదర్శకత్వంలో 11 మంది నవలలు ప్రారంభించడం కూడా జరిగింది. అవన్నీ మనం సమూహంలో పోస్ట్ చేశాము. వారందరికీ ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ మాకింత మంచి మార్గనిర్దేశనం చేస్తున్న కస్తూరి మురళీకృష్ణ గారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సభాముఖంగా. ఈ కార్యక్రమం నిరంతరాయంగా జరగాలి అన్న ఆసక్తి మాకన్నా మమ్మల్ని నడిపించాలన్న శ్రద్ధ మీకు ఉన్నందుకు నిజంగా మేము అదృష్టవంతులం సార్. సకాలంలో మేము రాలేకపోతున్నామని మేమే అనుకుంటున్నాము. కానీ చాలా ముందైనా తప్పకుండా అందరం వచ్చి వినే ప్రయత్నం చేస్తాము. మీరు చెప్పిన విషయాలను దృష్టిలో పెట్టుకునే ఇప్పటి వరకు కొనసాగిస్తున్నాము. అవన్నీ రైటర్స్ నోట్స్ లాగా మీరు చెప్పినవన్నీ కూడా రాసుకుంటున్నాం సార్. మేకా రవీందర్ సార్ చెప్పినట్టు 50 నవలల్లో భాగంగా కొందరు 11 మంది అన్నారు. ఇంకా 2-3 రాశారట. మీకే డైరెక్ట్ పోస్ట్ చేస్తారని కూడా నాకు చెప్పడం జరిగింది సార్. అది చాలా సంతోషకరమైన విషయం. ఆసక్తికరంగా ప్రారంభించాలి అన్న విషయం కోసం అన్వేషిస్తున్నామని ఒకరు చెప్పారు. ఆ మాట గుర్తుపెట్టుకొని మరి కొండపై రాయి దొర్లినట్టుగా ఎంతమంది ఉన్నాయో మీరు చదివారు. అవన్నీ మీకే తెలియాలి. మేము నిరంతర అధ్యయనం అనే ఒక మాటను మాత్రం ముందు పెట్టుకొని మేము తప్పకుండా, నేను ప్రస్తుతం శ్రావణి చదువుతున్నాను సార్, మదిగొండ శివప్రసాద్ గారి నవలను, చారిత్రక నవల. అట్లా ప్రతిరోజు అధ్యయనం అనేది మాత్రం అందరం కొనసాగిస్తూనే ఉన్నాం. మీ సూచనలు ఇవి తీసుకొని ముందుకు వెళ్తాం. ఈ 4వ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మీకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇలా నిర్వహిస్తున్న శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారు ప్రముఖ నవల రచయిత, సంచికా పత్రిక సంపాదకులు, మనందరికీ తెలిసిన విషయమే. వారు ఇప్పుడు ప్రసంగిస్తారు. వీరికన్నా ముందు సమూహంలో కనుక ఉంటే శ్రీ మేకా రవీంద్ర గారు 2 మాటలు మాట్లాడవలసిందిగా ఆహ్వానం. వారు ఉన్నట్లుగా లేదు. మనం ఆరంభిద్దాము. ఇవాళ మీకు ఒక సర్ప్రైజ్, మీకు ఇవాళ ఒక సర్ప్రైజ్ ఉంది మీకు. ఒక రచయిత్రి తన నవల సినాప్సిస్ రాసింది. నా మాటలో నవల సినాప్సిస్ రాశారు. నేను ఆ నవల సినాప్సిస్ చదువుతాను. నవల సినాప్సిస్ తర్వాత నవల ఎలా ఆరంభించారో చదువుతాను. తరువాత ఆ రచయిత్రి మీకు తన నవలలు ఎలా రాశారు ఏమిటి చెప్తారు. సో నా మాట ఈ నవల గురించి. ఆమె కళ్ళ నిండా కలలు, ఏదో చేయాలన్న కోరిక, ఓ యాంబిషన్, గుండె నిండా భవిష్యత్తు గురించిన ఆశలున్నాయి. కానీ అనుకోని విధంగా, ఊహించని విధంగా జీవితం తలక్రిందులైంది. ఆ కలలన్నీ ముక్కలైపోయాయి. ఏరుకుని అతికించుకుందామనుకున్న ఒక్క ముక్క కూడా చేతికి అందలేదు. సినాప్సిస్ ఎలా రాస్తున్నారో చూడండి. ఆశలన్నీ ఆవిరైపోయి పొగమంచులా భవిష్యత్తుకి మసకేసింది. ఉన్నట్టుండి భోరున ఏడుస్తుంది సాంత్వన కోసం. అటు ఇటు చూడాలనుకోలేదు. తనకి తాను ఒంటరితనపు లోయలోకి జారిపోయింది. ఎవరితోనూ మాట్లాడనుకోండి. డిప్రెషన్ ఎలా చూపిస్తుందో చూడండి. కాలేజీకి వెళ్ళడం కోసం బస్టాండ్ వరకు వెళ్ళి ఎవరో తరుముతున్నారంటూ భయం వేస్తోందని ఇంటికి వచ్చేసింది. స్కిజోఫ్రెనియా లక్షణాలు. ఇంటికి చదువు మీద శ్రద్ధ పోయింది. కాలేజీ మానేసింది. పుస్తకాలు పట్టుకోవడం మర్చిపోయింది. 2 సార్లు మణికట్టు కోసుకుంటుంది. సివియర్ డిప్రెషన్. ఆత్మహత్యా ప్రయత్నం చేయబోతోంది. చనిపోవాలనుకుంటుంది. ఇది శృతి మానసిక స్థితి. డిప్రెషన్ అన్నారు. ఆమె అక్షరాలు మర్చిపోయింది. ఆఖరికి పెద్ద బాల శిక్ష కూడా చదవలేకపోతుంది. ఆమె పరిస్థితి దిగజారుతోందని ఆమె తల్లిదండ్రులు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. వాళ్ళ ఆసుపత్రిలో చేరుతుంది. ఇంత సివియర్ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి నెలలు పడుతుంది. ఇది శృతి కథ. ఆమె జీవితం, మానసిక స్థితి, అందులోంచి వచ్చిన ఘర్షణ, పోరాటం. ఇప్పుడు భవిష్యత్తు కోసం ఆమెకి కలలే మిగల్లేదు. కొత్తగా కలల్ని కనాలే లేదు. ఇది వాస్తవం అని చెప్పను, కానీ వాస్తవానికి దూరంగా లేదు. కొత్తగా మారిన శృతి కొత్త జీవితంలోకి అడుగు పెడుతుంది. శృతి వెలుగు నీడల జీవితం, ఈ పడిలేచిన కెరటం. ఇది శృతి కథ అని సినాప్సిస్, అంటే మనం కథ చదివే ముందే రచయిత్రి ఇది చూచాగా కథ అని చెప్తోంది. సో కథ ఎలా బిగించేసింది నవలని ఒకటే పేజ్ చదువుతాను. మీతో మాట్లాడాలి. కాలేజీ లైబ్రరీలో చేస్తున్న పనిని ఆపి తలెత్తి ఎదురుగా నుంచున్న మనిషిని ఆశ్చర్యంగా చూసింది శృతి. శృతి ప్రధాన పాత్ర అని మనకు చెప్పేసింది ఆరంభంలోనే. శృతితోటే ఆరంభమవుతుంది. ఎలాగా? మీతో మాట్లాడాలి. సో ఒక సంభాషణతో ఆరంభమైంది. ఆమె ఎదురుగా నుంచున్నది ఎవరో కొత్త మనిషి కాదు.
రోజుకోసారైనా లైబ్రరీకి వస్తాడు, పలకరిస్తాడు. జనరల్గా పుస్తకాల గురించి, కళల గురించి, నిజాలు, నమ్మకాలు, ఆశల గురించి, అద్భుతాల గురించి, కాలంలో కరిగిపోతున్న మనుషుల గురించి, తీసుకెళ్లిన పుస్తకాల గురించి ఓ భావుకుడిలాగా, ఓ విమర్శకుడిలాగా చెప్తాడు. క్యారెక్టర్ ఇంట్రడక్షన్. అతని మాటల్లో ఆకర్షణ ఉంటుంది. ఆమె మంత్రముగ్ధురాల్లాగా వింటోంది. ఇక్కడ మన ప్రధాన పాత్రకి అతనికి ఉన్న సంబంధం. అలా ఏదో ఒకటి మాట్లాడే మానవ్. ఇప్పుడు అతను ఎదురుగా నుంచున్నది కొత్త మనిషి కాదు, మానవ్ అని చెప్పలేదు రచయిత్రి. అసలు మానవ్ అని అతని పేరు మానవ్ అనేటువంటి ఒక సూచన కూడా ఇవ్వకుండా అతని మాటల్లో ఆకర్షణ ఉంటుంది. ఆమె మంత్రముగ్ధురాల్లాగా వింటుంది. అలా ఏదో ఒకటి మాట్లాడే మానవ్, రోజు కనపడే మానవ్ ఇవాళ మీతో కొత్తగా మాట్లాడాలి అంటుంటే శృతికి ఆశ్చర్యం అనిపించింది. రోజూ మాట్లాడుతుంటారు కదా, ఏంటి వాళ్ళ కొత్తగా మాట్లాడుతున్నారు, మాట్లాడాలి అని. మాట్లాడండి, అడ్డే ఉంది అంది నవ్వుతూ. ఇక్కడ కాదు, వేరే ఎక్కడైనా అంటూ ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆ చూపుల్లోని తేడాకి శృతి కలవరపడింది. వెంటనే చూపులు తిప్పుకుంది. ఆలోచనలో పడింది. ఎక్కడో మాట్లాడాల్సిన విషయం ఏముంటుంది? ఇది బిగినింగ్. మనకు ముందు ఆ మానసిక డిప్రెషను దాని నుంచి బయటకు వచ్చిందని చెప్పింది. వీడెవడో వచ్చి రోజు పరిచయం ఉంటూ ప్రత్యేకంగా మాట్లాడాలంటున్నాడు. ఏముంటుంది మాట్లాడాలి? మళ్ళీ ఏమిటి? సో ఒక రకమైన ఆసక్తి. వర్ణనలు లేవు, ఏమీ లేవు, డైరెక్ట్గా రాయి దొరికిపోయింది. సో ఇటువంటి నవలలు అనేకం రాసి, కథలు రాసి అవార్డులు పొందుకున్న రచయిత్రి ఈరోజు మనతో ఉన్నారు మన గ్రూపులో. వారు తమ అనుభవాలను ప్రత్యక్షంగా నవల ఎలా రాస్తారు, టాపిక్ ఎలా ఎంచుకుంటారు, దానికి రీసెర్చ్ ఎలా, ఎందుకంటే గంటి భానుమతి గారు మనతో ఉన్నారు ఈరోజు, ఈ నవల రాసిన గంటి భానుమతి గారు. సో టాపిక్ ఎలా ఎంచుకుంటారు, ఏమిటి, ఇలాగ వారు మీతోటి తమ నవల రచనానుభవాలని పంచుకుంటారు. సో ఇది వినండి. ఆవిడ, నేను మీకు ఫస్ట్ ఉపన్యాసంలో చెప్పాను, ఆవిడ రచనలు రాస్తూ పాత్రల వంతుకి తాను ఏడుస్తూ రాస్తారని. అంత సెన్సిటివ్ రచయిత్రిని మీకు పరిచయం చేస్తున్నాను. వారు ప్రత్యక్షంగా మీతోటి సంభాషిస్తారు. ఆవిడ తన అనుభవాలు, తన పద్ధతి ఎలా రాస్తారు చెప్తారు. ఇలాగా మీకు కనీసం నెలకి 2 నవలా రచయితలు మాట్లాడతారు. ఇది గంటి భానుమతి గారితో ఆరంభమవుతుంది. గంటి భానుమతి గారు. చాలా సంతోషం సార్. భానుమతి మేడం ఆహ్వానం అండి కార్యక్రమానికి. నమస్కారం. అనుభవించండి. నిజంగా సర్ప్రైజ్ సార్. సర్ప్రైజ్ అన్నారు, నిజంగా సర్ప్రైజ్. ఫోన్ చేసి చెప్పారు మొన్న, ఇలా మాట్లాడాలండి అనేసి. నేను రాస్తాను, కానీ గొప్పగా రాస్తానని నాకు ఇప్పుడు నా నవల గురించి కస్తూరి మురళీకృష్ణ గారితే చెప్తుంటే నేనేనా రాసింది అని నాకు అనిపిస్తోంది అనమాట. భావాలు ప్రకటన అన్నది చూడండి, ముఖ్యంగా భావ ప్రకటన కథకి కానీ నవలకి కానీ ముఖ్యం. అంటే మనకు చుట్టూరా జరిగేవన్నీ అందరూ చూస్తూనే ఉంటారు. దృష్టి కోణం అండి మనం చూసేది. మనసుకు ఒక కోణం ఉంటుంది, మన కంటికి ఒక కోణం ఉంటుంది. ఆ కంటి కోణంతో చూసి మనసు కోణంతో కూడా రాస్తే అది చాలా బాగుంటుంది అని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను అనమాట. అదే విధంగా నేను రాస్తూ ఉంటాను అనమాట. అయితే నేను నవలలు మొదటి నుంచి మొదలు పెట్టలేదు. మొదట్లో కవితలతో మొదలు పెట్టాను. కవితలకి కూడా కొంచెం పొయిటిక్ మైండ్ ఉండాలండి కవితలు రాయడానికి కూడా, ఏదో విధంగా రాయడానికి కాదు. నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగాను. మా నాన్నగారు ఉర్దూ మీడియంలో చదివారు కాబట్టి మా ఇంట్లో ఉర్దూ పుస్తకాలు ఎక్కువ ఉండేది కాబట్టి కవిత్వం అనేది ఎలా ఉంటుంది, కవిత అనేది ఎలా ఉంటుంది అనేది చిన్నప్పటి నుంచి మేము చూసాము. మా నాన్నగారు చెప్తుంటే మేము విన్నాము. ఆ విధంగా రాయడానికే ప్రయత్నించాము. అందుకని నేను 14 ఏట నుంచే కవితలు రాయడం మొదలు పెట్టానండి. ఇప్పుడు దాని తర్వాత కథలు రాశాను కానివ్వండి, కథలు కూడా చాలానే బహుమతులు వచ్చాయనుకోండి. కథలు రాయడం వేరండి, నవల రాయడం వేరండి. నవల ఒక పెద్ద మనకి ఇది క్యాన్వాస్. నవల ఒక కథ అని ఒక సాలిలాక్వీ లాగా ఒక ఆయన కూడా మాట్లాడి తన అంతరంగం చెప్తే కూడా కథ అయిపోతుంది. కానీ ఒక నవల అలా రాయలేమండి. నవలకి చాలా మంది మనుషులు ఉండాలి, పాత్రలు ఉండాలి, భావోద్వేగాలు ఉండాలి, అంతకు మించి సంఘటనలు ఉండాలి, దానికి ఇట్లాంటివన్నీ ఉండాలి, మంచి భాష ఉండాలి, ఎండింగ్ ఒకటి కూడా బాగుండాలండి. ముగింపు వాక్యాలు ఎప్పుడు బాగుండాలండి కథలకు కానీ నవలలకు కానీ. చిన్న ఎగ్జాంపుల్ అండి,
గాన్ విత్ ద విండ్ అన్న నవల మీరు అందరు చదివే ఉంటారు. ఆ నవలలో లాస్ట్ సెంటెన్స్ ఒకటే ఉంటుందండి, అది పాజిటివ్ గా మనకు తీసుకెళ్ళి ఉంటాయి. టుమారో ఈజ్ దేర్ అని అంటుంది అనమాట. అంటే ఆమె దానికి ఆ టుమారో ఈజ్ దేర్ అన్నది ఒక పెద్ద వెయిట్ ఇస్తుంది అనమాట మనకి. అంటే ఆమె మర్నాడు అంటే ఇంకో రోజు ఉంది అన్నది అనమాట, పాజిటివ్ గా అనమాట. నేను ఎప్పుడు కూడా పాజిటివ్ గానే తీసుకుని రాస్తానండి. ఏ సమస్య అయినా కూడా పరిష్కారం చూపిస్తానని నేను అనుకోను, కానీ మనం చూపించడానికి ట్రై చేస్తాను, కానీ అది ఎంతమందికి అది అందుతుంది అన్నట్లేదు. అలాగే ఇంకొకటి ఆనా కెరీనా దానిలో కూడా అంతే. అంతకుముందు వచ్చిన పేపర్లో వచ్చిన దాని గురించి అనమాట, రైల్వే ట్రాక్ మీద పడి చనిపోతుంది అనమాట ఆమె హీరోయిన్. అలా కూడా ఎండింగ్ చేసేది ఉన్నాయన్నమాట. అందుకే మనకి నవల రాయాలన్నా కథ రాయాలన్నా చాలా పుస్తకాలు చదవాలండి. ఎంత అధ్యయనం చేస్తే అంత మంచి నవల వస్తుంది. ఒక బ్లింక్ అంటే మనకు ఒక్క క్షణంలో మనకి తెలిసిపోతుంది ఈ నవల మనం రాయగలమా లేదా అనేది. ఆ సబ్జెక్ట్ చూడగానే, కంటెంట్ చూడగానే, అలాగా చూడగానే తెలిసిపోయేది. కొన్ని కనిపించినప్పుడు రాయడం మంచిది. నేను అలాగే చేస్తాను. రోజు పేపర్లో ఎన్నో వస్తూ ఉంటాయి, అన్నిటినీ మనం రాయలేము కదా. ఒక్కదానికి నాకు దొరుకుతుంది, నాకు పాయింట్స్ దొరుకుతాయి, నేను దీని గురించి రాయగలను అని నాకు అనిపించినప్పుడే రాస్తాను నేను. లేకపోతే కష్టం అండి, అన్నిటినీ మనం రాయలేము అసలు. అది బ్లింక్ లోకి వస్తుందండి. ఆ బ్లింక్ ఒక్క క్షణం అండి, ఆ కన్ను ఇలా ఆర్పే చేసే లోపల వచ్చేది ఒక భావం మనకి కథ గురించి, మనకి అంటే ఆ కంటెంట్ గురించి చెప్పేస్తాను అనమాట. ఒక్కొక్కసారి నేను అనుకుంటాను, నేను కూడా రాంగ్ కావచ్చు, ఐ వాజ్ రాంగ్ అని కూడా నాకు అనిపిస్తుంది. అది తప్పు కూడా కావచ్చు, అది ఒక్కొక్కసారి రైట్ కూడా కావచ్చు అనమాట. ఏమంటే ఇట్లా చేసినప్పుడు ఒక బెటర్ థీమ్ వచ్చినప్పుడు ఒక మంచి నవల రాయడానికి మనకి అవకాశం దొరుకుతుంది అంతే అనమాట. ఈ పుస్తకాలు అధ్యయనం చేసినప్పుడు కానీ, పేపర్ చూసినప్పుడు కానీ, టీవీ చూసినప్పుడు కానీ, నేను ఎప్పుడు రాసినా కూడా నాకు కంటెంట్ అనేది నేను ఎప్పుడు సాధారణంగా ఇంట్లోనే ఉంటాను. నేను పెద్దగా ఎక్కడికి వెళ్ళేది ఉండదు. నాకు కావలసినది దొరికేది విషయం అదంతా కూడా పేపరు, టీవీ లేదా ఇంకేదైనా పుస్తకాలు రోజు చదవాల్సిందే. చదవకపోతే మనకు భాష రాదు, ఇంకొంచెం ముందుకు వెళ్ళలేవు. అలాగనమాట. ఇట్లాగే నేను నవల రాయాలన్నది చాలా రోజులు పడుతుందండి. చెప్పాను కదా, పెద్ద క్యాన్వాస్ అది రాయడానికి. ఒక్క రోజులో అయిపోదు. ఒక్కొక్క నవల చాలా 3 నెలలు, 4 నెలలు, ఏడాది కూడా అలా పట్టచ్చండి. అలాగే ఎక్కువ నెలలు ఎక్కువ సంవత్సరాలు రాసింది ఆఖరి ప్రయాణం అన్నది ఎక్కువ టైం తీసుకున్నాను. విషయ సేకరణకు కూడా చాలా టైం తీసుకున్నాను, రాయడానికి తీసుకున్నాను. ఆ తర్వాత దాన్ని వీక్లీ వాళ్ళు కూడా చాలా టైం తీసుకున్నారు. కొంతమంది తీసుకోలేదు, ఇలాంటి సబ్జెక్ట్ మేము వెయ్యమండి అన్నారు. తర్వాత తీసుకున్న వాళ్ళు తీశారండి. అది చాలా మంచి పేరు తెచ్చింది. అది ఆఖరి ప్రయాణం. దానికి ఎట్లా వచ్చిందంటే, నేను ఇక్కడ మేము మల్లాపూర్లో ఉంటాం, ఇక్కడ నాచారం దగ్గర ఉంటాం మేము. నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో ఒక స్కూల్ ఉందండి ఇక్కడ. ఏం చేయాలో తెలియక ఆ స్కూల్లో చేరా అనమాట. ఆ స్కూల్లో చేరినప్పుడు వాళ్ళు అప్పుడే ఎయిడ్స్ గురించి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి, అప్పుడు చీఫ్ మినిస్టర్ ఉన్నారు. ఆయన HIV పాజిటివ్ దాని గురించి నోడల్ ట్రైనింగ్ అని చెప్పేసి కొంతమంది టీచర్స్ అని పంపించారు. నేను కూడా వెళ్ళాను. అలా వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు చాలా చెప్పారు, పాయింట్స్ ఇచ్చారు అంతే. అన్నారన్నమాట, మీరు దీన్ని స్ప్రెడ్, ఇది 2002లోనండి, ఇది 2003లో అనుకుంటాను. దీన్ని మీకు అందరికీ పిల్లలకి చెప్పేటట్టుగా చూడండి, వాళ్ళకి అర్థమయ్యేలాగా. ఏమిటి అసలు ఇది, ఎయిడ్స్ కి HIV కి డిఫరెన్స్ చెప్పండి. HIV వచ్చిందనగానే ఎయిడ్స్ వచ్చేసిందని కాదు, దానికి రెండింటికి మధ్యలో ఎంత గ్యాప్ ఉంటుంది, ఎన్ని ఏళ్ళు గ్యాప్ ఉంటుంది అనేది మీరు అది కొంచెం పిల్లలకు అవగాహన చేసేలాగా, ఎందుకు వస్తుంది అన్నది చూశాను చెప్పడానికి. అది కొంచెం నేను ఇబ్బంది పడ్డాను కూడా దాని గురించి చెప్పడానికి పిల్లలకి. ఏదో 2-3 స్కూళ్ళకి ఇక్కడ తీసుకెళ్లారులేండి. అది మల్టిపుల్ పార్ట్నర్స్ మూలంగా వస్తుందని చెప్పడానికి సిగ్గుపడ్డాను కూడాను, కొంచెం జంకాను కూడా. అందుకని తర్వాత నేను దీని గురించి కథ రాస్తే నయం అసలు అనుకుని కథ రాయడానికే మొదలు పెట్టానండి. కథ రాశాక ఎక్కువ పాయింట్స్ నాకు దొరికినా కానీ నాకే తృప్తిగా అనిపించలేదు అది రాశాక. అందుకని ఇంకొంచెం మా అన్నయ్య ఎలాగో డాక్టరే కాబట్టి మా అన్నయ్యని కనుక్కుని వాళ్ళ హాస్పిటల్లో ఒక ప్యాథాలజిస్ట్
తర్వాత రక్త పరీక్ష చేసే ఆ ఎక్స్పర్ట్స్ ని వీళ్ళందరినీ తీసుకుని అందరి గురించి రాసుకుని కొన్ని ఎగ్జాంపుల్స్ కొన్ని ఇది చూసుకుని అది తీసుకుని నేను రాశానండి ఆఖరి ప్రయాణం అన్నమాట. ఒక చిన్న పిల్లాడికి ఎయిడ్స్ అన్నది ఎలా వస్తుంది అన్నది అనమాట. అది నవ్యలో ఫస్ట్ ఒకళ్ళు తీసుకోలేదండి. నేను ఆ పేరు చెప్పలేండి కానీ పత్రిక వాళ్ళది వద్దండి ఇంత భయంకరమైన తీసుకోవడానికి లేదు. అంతకు ముందర సలీం గారు రాసినది కాలుతున్న పువ్వు తోట అన్నది వచ్చింది. అది వేరే రకంగా ఉంది, నేను రాసింది వేరే రకంగా ఉంది అనమాట. అందుకని నాది వాళ్ళు వద్దన్నారండి, అసలు అది కాదు అంటే కొంచెం భయంకరంగా ఉంటుంది ఇవన్నీ చెప్పి మనం పాఠకుల్ని కొంచెం సందిగ్ధంలో కానీ ఇలా చేయడానికి వద్దు అనేసి. అందుకని అది తీసేసి మళ్ళా కొంచెం బాగా ఎన్ని నెలలు పట్టిందో చూడండి. ఇది 4-5 ఏళ్ళు పట్టిందండి. ఫస్ట్ విషయం, తర్వాత విషయ సేకరణ, తర్వాత రాయడం, దానిలో ఉన్న తప్పులు. ఆ రోజుల్లో ఇప్పుడు ల్యాప్టాప్ లాగా కాదు కదా, చేత్తోనే రాయడం కదా, తప్పులు దిద్దుకోవడం. ఎన్నిసార్లు రాసి అంత బాగా వచ్చేది అనమాట. అలా చేసుకు ఆ తర్వాత నేను పంపిస్తే తీసుకున్నారండి వాళ్ళు, వెంటనే వేసుకుని చెప్పారన్నమాట, ఇది చాలా బాగుందండి, అసలు మాకు ఇది చదువుతుంటేనే మా అందరి కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చేసాయి అని అన్నారు. ఇది జగన్నాథ శర్మ గారండి, నవ్యలో వచ్చిందండి. ఇది 2010లో అనుకుంటా నేను నవల ఆఖరి ప్రయాణం వచ్చింది. అందరూ కూడా చాలా మెచ్చుకున్నారండి నవల చదివి. అందులో భాష కానీ అందులో ఇది కానీ అదంతా కూడా వచ్చేసి ఒక రకంగా మమ్మల్ని తీసుకెళ్ళిందండి. ఇదివరకు అదేంటి చివరకు మిగిలేది అంత కాకపోయినా ఆ దానిలోకి వస్తుందండి ఈ నవల అని అన్నారు. అలాగైపోయింది అనమాట. అట్లాగా కొన్ని విషయ సేకరణ కూడా తీసుకుంటే నవలలు బాగుంటాయి. నాకు ఇది ఐడియా ఎందుకు వచ్చిందంటే, గొల్లపూడి మారుతీరావు గారు ఒకసారి అతను రాసింది అది బుక్ ఉందండి, కాలం ఉందనమాట. అది ఏంటో గుర్తులేదు కాలం పేరు. ఆంధ్ర జ్యోతిలోనూ ఎందులోనూ వచ్చేదండి, ఆదివారం మంగళవారం ఎప్పుడు ఉంది. 100 ఏళ్ల కథనా మేడం? ఏమండి 100 ఏళ్ల కథ? 100 ఏళ్ళు కాదండి, వచ్చింది గొల్లపూడి మారుతీరావు గారిది. 100 ఏళ్ల కథలో అందరు రైటర్స్ గురించి అన్నమాట. అది కాదు, ఇతను ఒక ప్రత్యేకంగా ఒక కాలం ఉందండి, అడగండి అని ఏదో కాదండి, ఏదో అలాంటిది అనమాట. ఆంధ్ర మేడం సాయంకాలం అందరి నవలే జీవనకాలం అండి. అదండి జీవనకాలం. అందులో అతను రాసినది చదువుతుంటే మనకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తాయండి. అంతకు ముందు కూడా అతను లండన్ లో అతను ఏదో నాటకాల గురించి వెళ్తూ ఉండేవారు, నాటకాలు చూడడానికి. దానికి ఆ మౌస్ ట్రాప్ను తర్వాత ఇంకొకటి ఇట్లాంటివన్నీ చూసి ఎందుకు అంత బాగుంది, ఎందుకు అన్ని సార్లు అది ప్రదర్శిస్తున్నారు అన్న దాని గురించి మనకు తెలియని విషయాలు చెప్తున్నారు వాళ్ళంతా కూడా. అలాగండి, పాఠకులకు తెలియని విషయాలు చెప్తే తప్ప ఆ నవల కానీ ఏది కానీ పైకి రానేరదండి. అలా చేయడానికి కూడా అందరు ట్రై చేస్తారు. మామూలుగా ప్రేమ, ఇల్లు, అత్తాకోడళ్ళు, ఇంట్లో ఇది మామూలు విషయాలండి. ఇది నలిగిపోయిన విషయాలు అనమాట, ఇదంతా అరిగిపోయిన రికార్డుల లాంటివి. అందుకని అట్లాంటివి ఇప్పుడు ఎవరు రాయట్లేదు, ఆ రాసే జమానా అయిపోయింది కూడా. నేను రాసేటప్పుడు కూడా అలాంటివి వచ్చాయి, కానీ నేను దాన్ని ముట్టుకోలేదండి. చెప్పాను కదా, నాకు గొల్లపూడి మారుతీరావు గారిది అది తెలియని విషయాలు. అతను ఒకసారి ఒక దానిలో రాశానమాట, రాక్ హడ్సన్ ముక్కుట గ్రీకు ముక్కులా ఉంది అని రాశానమాట. ఆ గ్రీకు ముక్కు ఎలా ఉంటుందో మాకేం తెలుసు, అందుకని అతను చెప్పింది అనమాట. అప్పుడు కొంచెం అడిగేవాళ్ళు అనమాట, ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే గ్రీకు వాళ్ళ ముక్కులు ఎలా ఉంటుందని. మొన్న యూరోప్ వెళ్ళినప్పుడు చూశానండి, నిజంగానండి అది ముక్కు ఎట్లా ఉంటుందంటే అసలు ఆయన గ్రేట్ అండి. అందుకే గొల్లపూడి మారుతీరావు గారిది మనకు తెలియని ఎన్నో చెప్తాను, అంటే ముక్కు దగ్గర నుంచి ఆయన మనకు తెలియని విషయాలు చెప్తూ ఉంటారు అనమాట. అట్లాగనమాట, ఎప్పుడు కూడా తెలియని విషయాలు చెప్పినప్పుడే పాఠకులకి మనం వాళ్ళకి అందనంత కొంచెం ఒక మెట్టు పైన ఉంటామేమో అని అనుకోవాలన్నమాట. అప్పుడే మనది బాగుంటుంది. ఎందుకంటే అన్ని అందరికీ తెలిసినవే రాస్తే బాగుండదు. ఇదివరకు మనం ఎద్దనపూడి చదివామంటే అప్పుడు మనకు చిన్నవాళ్ళం కాబట్టి ఆవిడ ఒక రకమైన మనల్ని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్ళిపోయేవారు ఆవిడ. కానీ ఆ రోజులు అవన్నీ చెల్లాయి, ఇప్పుడు చెల్లదండి అసలు. అది మనం ఏం రాయలేం. మల్లాది గారు ఎందుకు, ఎండమూరి గారు ఎందుకు ఫేమస్ అవుతున్నారంటే వాళ్ళు మనకు తెలియదు, అది ఎక్కడి నుంచైనా తీసుకోండి, వాళ్ళ పుస్తకాలు కానీ ఆ విషయాలు కానీ ఎక్కడి నుంచి తీసుకున్నా కానీ మనకు తెలియంది చెప్తున్నారండి.
అందుకని అట్లా ఉంటుంది అనమాట. అలాగా ఎవరు రాసిన నవలు రాసిన నేను దానికోసం ట్రై చేస్తానండి. ఇందాక చెప్పారు కదా, పడి లేచిన కెరటం అన్నది నిజంగానండి. అది చాలా మంది పిచ్చివాళ్ళలాగానే ఏదో ఒక ఆత్మహత్య చేసుకోవడం అనేది చేస్తున్నారు. ఎందుకు చేసుకుంటారు అన్న దానికి అనమాట అది. ఆ కొన్ని సైకాలజీ పుస్తకాలు చదివాను, ఇది చూశాను. తర్వాత ఒక్కొక్కసారి సూసైడ్ అనేసి ఒక రోజు వస్తుందండి. సూసైడ్స్ మీద ఒక రోజు, అదేదో ఫిబ్రవరి మార్చి తెలియదు. 6 రోజుల్లో అందరూ ఎందుకు సూసైడ్ చేసుకుంటారు దాని గురించి వాళ్ళందరూ మాట్లాడుతుంటారు అనమాట. చిన్న చిన్న విషయాలకి ఎలా చేసుకుంటారు, కారణాలు ఏమిటి, ఎలా మొదలు పెడతారు, ఇంట్లో వాళ్ళు ఎలా వాళ్ళని గమనించవచ్చు, ఎట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అన్నది గమనిస్తే వాళ్ళని అక్కడి నుంచి బయటికి లాగచ్చు. అది కూడాను నిజానికి అసలు సూసైడ్ అన్న ఒక టెండెన్సీ అనేది వాళ్ళకి మొదటి నుంచి ఉందేమో అని అనుకున్న వాళ్ళు ఉండాలి. అది ఉంటే ఇట్లాంటివన్నీ ఆపచ్చు, ఇంట్లో వాళ్ళు గమనించాలి. ఇట్లాంటిది నేను తీసుకుని పడి లేచిన కెరటం అనేది రాశానండి. ఇంట్లో వాళ్ళు గమనిస్తే ఆ అమ్మాయి మామూలుగా అవడానికి అవుతుంది అనేసి అనమాట. అలాగే ఇంకొకటి నేను ఏది రాసిన చెప్పాను కదా, నాకు గొల్లపూడి మారుతిరావు గారు చాలా నాకు మార్గదర్శకులు అని చెప్పను, కానీ అతను ఎప్పుడు మనకి వేరే వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటే బాగుంటుంది అనేసి. అలాగే నేను రాసింది ఒక నవల ఏదుందంటేను ఆ ఇద్దరు. ఆ ఇద్దరు అన్నది మేము సౌదీ అరేబియాలో 4 ఏళ్ళు ఉన్నామండి దగ్గర దగ్గర. అక్కడ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మేడ్ లాగా ఉండేవాళ్ళు, పని వాళ్ళలాగా ఉండే వాళ్ళ గురించి కొన్ని తీసుకుని, ఆమె ఎవరైతే ఇంట్లో పని చేయడం కంటే అటెండర్ హెల్పర్ గా ఉంటుందో ఆమె చెప్పినది అనుభవాలు, ఎవరింట్లో అయితే ఉంటుందో ఆమె అనుభవాలు అన్ని మాట్లాడుకున్నది అనిపించి అప్పుడు నాకు ఈ సబ్జెక్ట్ తీసుకుని రాయొచ్చు అని అనిపించి ఆ ఇద్దరు అన్న నవల రాశానండి. దానిలో ఎందుకు ఇంట్రెస్ట్ గా చెప్పానంటే అది సౌదీ అరేబియాలో మేము ఉన్నాం కాబట్టి అన్ని పాయింట్లు, అన్ని ప్లేసులు అవన్నీ నాకు తెలుసు కాబట్టి, చూశాను కాబట్టి అవన్నీ అందులో పెట్టడానికి చేసింది. అది ఎంతమంది చదివారో నాకు తెలీదు, ఎవరో చదువుతారని నేను ఎప్పుడు రాయలేదండి. నేను నా సంతృప్తి కోసం రాసుకున్నాను అదనమాట. అది కూడా ఆ ఇద్దరు అన్నదనమాట. ఆ ఇద్దరు అన్నది ఎందుకు పెట్టానంటే నవలకు పేరు, ఎవరింట్లో అయితే ఆమె హెల్పర్ గా అన్నిటికీ వెళ్తుందో ఆ ఓనర్ ఆమె ఇద్దరు మాట్లాడుకుంటుంటే తెలుస్తుంది అనమాట, ఇద్దరు జీవితాలు ఒకటే అనేసి అనమాట. ఆమె గొప్పవాళ్ళు కానీ ఈమె మామూలు ఆమె కానీ ఇద్దరు ఒకటే ఉంటారు అనమాట. అంటే ఏమైతుందంటే ఆడవాళ్ళు ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా వాళ్ళు మెయిన్ వాళ్ళు విక్టిమ్సే అన్నట్టుగా అది రాసిందనమాట. అందులో నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేశాను సౌదీ అరేబియా గురించి, అదంతా కూడా అనమాట. అలాగే మొన్న ఇంకొకటి ఏదో నాలుగు రాశానండి ఇలాగే. సరే చెప్తుంటే నేను ఇంకొకటి ఏదో తమ్మ సోమ జ్యోతిర్గమయ్య కూడానండి సంచికలో వచ్చింది అనుకుంటా, నాకు గుర్తు రాలేదు. అవునా, సంచికలో వచ్చింది కదా. అది కూడా అనండి అసలు అందులో కూడా అనమాట. మేము హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు అది అంత కొండల దారండి, అదంతా కూడాను కొంచెం వర్షం పడినా కొంచెం ఇది వచ్చినా కానీ ఆ కొండలన్నీ పడిపోతాయి అన్నమాట, రోడ్ అంతా బ్లాక్ చేసేస్తుంది అనమాట. అలాంటప్పుడు వెహికల్స్ కానీ ఏదైనా వెళ్ళడానికి అది క్లియర్ చేయాలి, అప్పుడు వెళ్తాయన్నమాట. అలాంటప్పుడు ఒకవేళ యాక్సిడెంట్ జరిగి ఆ పేషెంట్ ని తీసుకెళ్తే ఎలా ఉంటుంది, ఎట్లా ఇదవుతుంది, ఎంత ఇబ్బంది పడతారు అన్నది రాసే అనమాట. అందులో అప్పుడు అందరూ ఒకటే మాట అంటారు, 5 నిమిషాలు లేట్ అయిందండి, ఒక గంట ముందర తీసుకొస్తే బతికేవాడేమో అని అనుకుంటారు అని. అది తీసుకుని నేను రాసిన తమ సొమ్మ జ్యోతిర్గమయ్య. అయితే వాళ్ళు అందులో ఇంకొకటి ఎందుకు పెట్టానంటే, అందులో అబ్బాయిది యాక్సిడెంట్ అయినప్పుడు బ్రెయిన్ అంతా డెడ్ అయిపోయి అవయవాలన్నీ ఇంకొకళ్ళకి డొనేట్ చేయడానికి పనికొస్తుంది కాబట్టి అక్కడ మోహన్ ఆర్గనైజేషన్ అంటూ ఒకటి ఉండేదండి. దాని మీద నేను చదివాను. ఆ మోహన్ ఆర్గనైజేషన్ అన్నది ఆర్గన్స్ ఇంకొకళ్ళకి ఇవ్వడం ఉన్నదన్నమాట. అది ఆ మోహన్ ఆర్గనైజేషన్ వాళ్ళది కొంచెం చూశాను. చూసిన తర్వాత ఎలా తీసుకుంటారు, అది గ్రీన్ కారిడార్ పెట్టేసి వాళ్ళని గబగబా ఎలా తీసుకుంటారు అనేసి అనమాట. అదంతా కొంచెం ఇది కూడా మామూలుగా రాయలేదన్నమాట. ఇది కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అంటే హిమాచల్ గురించి అక్కడ
యాక్సిడెంట్ అయినప్పుడు చండీగఢ్ కానీ లేకపోతే ఇటు ఢిల్లీ కానీ ఎలా వెళ్లాల్సి వస్తుంది, ఎలా రోడ్ అంతా అవుతుంది, ఇదంతా తీసుకుని రాసింది అనమాట. ఇందులో కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టే ఇచ్చా అనమాట అంతా కూడా. చెప్తున్నా కదా, నాకు ప్రతిసారి పాఠకుల దృష్టిలో ఉంటాను. పాఠకులకి ఏది ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏది బాగుంటుంది, వాళ్ళకి ఏది కొత్తగా అనిపిస్తుంది, ఏది వాళ్ళకి తెలియదు అని అనిపించింది, నేను చెప్పానేమో అని అనిపించేలాగా ఉంటే అది వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. అలాగా నేను ఆ విధంగా రాయడానికే ప్రయత్నించండి. ఇంతవరకు నేను 20 నవలలు రాశాను, కానీ నేను ఎక్కువ నిజానికి అసలు నేను ఇంకా రాయొచ్చు. ఇప్పుడు నాకు 75, కానీ ఇంకా రాసి ఉండొచ్చేమో, కానీ చెప్తున్నాను కదా కొన్ని నేను రాయలేదు, అంత టైం తీసుకోలేదు అనమాట. అంత కొన్ని చెప్పాను కదా, కొన్నిటికి ఎక్కువ టైం తీసుకున్నాను, కొన్ని ఎక్కువ, అన్నిటికీ కూడా ఎక్కువేనండి టైం తీసుకున్నది కూడా. అలాగే ఇంకొక నవల కూడా అయిపోయింది. రీమ్ త్రిప్రో గారు మీరు మ్యూట్ చేసుకోవాలి. రీమ్ త్రిప్రో గారు మీరు మ్యూట్ చేసుకోవాలి. నేనా? మీరు కాదు, ఆయన రీమ్ త్రిప్రో పేరు లేదు. చేసుకుంటే ఎలా మాట్లాడతారు? తర్వాత ఇంకొకటి అండి, తప్పటడుగండి. తప్పటడుగు అన్నది కూడా నాకు 2010లో అనుకుంటానండి. నేను దాన్ని కూడా ఆంధ్రభూమిలో పంపించానండి. చెప్పాను కదా, ఆ రోజులన్నీ చేత్తోనే రాయడం కాబట్టి రాసి దాన్ని దిద్దుకోవడం, ఒక్క తప్పు వచ్చినా వేరే పేపర్లో రాయాల్సి వచ్చేది. ఆ పేపర్ కొట్టేసి, ఎంత కొట్టేసినా కొన్ని ఒక 5-6 కొట్టివేతలు ఉంటే పర్వాలేదు, చాలా కొట్టివేతలు ఉంటే కష్టం అసలు. పైగా నేను రాశాక ఏదైనా ఒకవేళ నేను ఇంకేదైనా కలపాలి అని అనుకున్నది కూడా కలపడానికి ఇంకొక పేరు తీసుకునేదాన్ని. ఇలాగ చాలా నెలలే పట్టిందండి. ఆ తప్పటడుగు అన్న నవల ఆంధ్రభూమిలో ఇలా ఇచ్చానండి వాళ్ళకి. భయపడుతూనే ఇచ్చాను, తీసుకుంటారా లేదా అని అనుకున్నా. కానీ ఆవిడ లక్ష్మి గారు వెంటనే తీసుకుని నాకు చెక్ కూడా పంపించేశారండి ఆవిడకి. నిజంగా అది నాకు చాలా సంతోషం అయిందండి. అలాగా ఆ నవల కూడా తీసుకున్నారు. అది ఎందుకు తీసుకున్నారంటే, అంతకు ముందరే అనమాట ఈ 10th క్లాస్ పిల్లలు వీళ్ళందరూ కూడా అనండి, ఫెయిల్ అయితేనో ఏదైతేనో పైనుంచి కింద పడ్డం, చచ్చిపోవడం ఇంత చేస్తారు. ఆ సబ్జెక్ట్ తీసుకుని ఇంట్లో తల్లిని తన కూతురు ఎక్కడికో వెళ్తోందని తెలిసి 10th క్లాస్ పరీక్షలు రాసిన అమ్మాయి ఇంకొక అబ్బాయితో ఉన్నప్పుడు తల్లి భయపడుతుందన్నమాట. ఇంటికి తీసుకొచ్చి అడుగుతుందన్నమాట, ఇలాంటి అమ్మాయిని గట్టిగా అంటే, తిడితే, కోప్పడితే, కొడితే దారిలోకి తీసుకురావడానికి కష్టమే అసలు. ఎందుకంటే ఆ అమ్మాయి అన్నిటికీ తెగించి బయటికి వెళ్ళడానికి రెడీగా ఉన్నట్టుంది, ఆ అబ్బాయితో మాట్లాడుతోంది, పైగా ట్రావెల్స్ లో కూడా ఉంది కాబట్టి అందుకని కొట్టకుండా తిట్టకుండా ఎలాగ ఆ అమ్మాయిని దారిలోకి తీసుకురావాలి అన్నది అనమాట ఈ నవల అంతా కూడా. ఆ దారిలోకి తీసుకురావడం అన్నది ఎలాగంటే, ఇంట్లో ఆ అమ్మాయికి, నువ్వు గనక ఈ అబ్బాయిని 10th క్లాస్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం ఎలా ఉంటుందో అని ఆ అమ్మాయి తల్లి ప్రాక్టికల్ గా చూపిస్తున్నట. ఇంట్లో పని మనిషిని మాన్పించేస్తుంది, పొద్దున్న చద్దన్నం పెట్టిస్తుంది, రాత్రి ఇంకేదో అన్ని అంతవరకు ఒక గారాల అమ్మాయిలా పెరిగిన ఆమె అన్ని ఐస్ క్రీములు ఏదంటే అది కొన్ని ఇప్పుడు అన్ని మానేసేటప్పటికి ఏడుస్తుంది అనమాట. ఏంటమ్మా నువ్వు ఇదివరకు ఇలా చెయ్యలేదు కదా అని. అంటే నిజమే చెయ్యలేదు, అప్పుడు నువ్వు బాగా చదువుకున్నావు, ఇప్పుడు నీకు చదువు అంటే ఇష్టం లేదు, నువ్వు ఎవరో అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నావు, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటే నీ జీవితం ఇలాగే ఉంటుంది. ఆ అబ్బాయి కూడా ఈ చదువుకి 10th స్టాండర్డ్ చదువుకి 2000 3000 వస్తుంది, నువ్వు ఎలాంటి ఇంట్లో ఉంటావు, ఇవన్నీ నీకు ముందర ప్రాక్టికల్ గా చూపిస్తున్నాను, చూపించిన తర్వాత నీకు తెలుస్తుంది. ఆ తర్వాత అదంతా అయ్యాక ఫ్యాన్ ఉండదు, చెమట పడుతూ కింద నేల మీద పడుకో, ఇవన్నీ అయ్యాక అమ్మాయి, అమ్మా నేను ఇంటర్లో చేరతాను పరీక్ష పాస్ అయ్యాక అంటుంది. అప్పుడు తప్పటడుగు వేయకుండా చూసినట్టు. ఈ నవల ఎన్ని వారాల్లో వచ్చిందండి, వచ్చిన ప్రతి వారం కూడాను అందరూ ఎవరి మటుకు వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఎలా పెంచుతున్నారా అన్నది చూసుకున్నారండి. 15 ఏళ్ల క్రితం వచ్చిన నవలండి ఇది. ఉన్న 10 ఉత్తరాలు కూడా దీని గురించేనండి. ఆవిడ కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు ఆ నవల గురించి చూసిన తప్పటడుగండి ఇది. తర్వాత ఇంకొకటి ఏదో నవల ఉందండి, చదివాను, చాలా నవలలే రాశాను కానీ ఇంకొకటి ఇప్పుడు ఎదురీత అనే నవల రాశాను, కానీ ఇంకా వస్తుంది, ప్రింట్ అవుతుంది. అందులో కూడా అంతండి, సింగపూర్ వెళ్ళాను నేను. సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ చెప్తున్న ప్రతి ప్లేస్ నాకు కథ రాయాలని అనుకుంటాను సింగపూర్ వెళ్ళినప్పుడు, కానీ కథ రాయడానికి సరైన సబ్జెక్ట్ కానీ రాలేదు.
కొన్ని ట్రావెలాగ్ రాద్దాం అంటే ట్రావెలాగ్ 5-6 పేజీలు 10 పేజీల కన్నా ఎక్కువ రాదు, అందులో ఏమొస్తుందని చెప్పేసి నవలగా రాసేసారనమాట. అందులో అదంతా కూడా సింగపూర్ ఇది కూడా ఎందుకు రాశానంటే చెప్తున్నాను కదా, నవల రాయడానికి కూడా ఒక ముందర సబ్జెక్ట్ కావాలి. ఇదంటే దొరికిపోయింది, సింగపూర్ దొరికిపోయింది, అందులో ఉన్న ప్లేసులన్నీ దొరికాయి. కానీ నవల రాయడానికి ఏదైనా ముందు మంచి విషయం కావాలి కదా అసలు. అది ఒకవేళ మంచిగా ఆలోచిస్తే ఒక బెటర్ నావెల్ రావచ్చు అనేసి అనుకుని ఆ విధంగా అది కూడా 2-3 ఏళ్ళు పట్టిందండి రాయడానికి కూడా. అది కూడా వచ్చేస్తుంది. అలాగే పోస్ట్ పార్టం అన్నదంట. పోస్ట్ పార్టం అన్నది అనమాట. ఒకసారి నేను మా అక్కకి ఈ జగ్జీఖానా అంటారండి, అంటే మేము చిన్నప్పుడు జగ్జీఖానా అనేవాళ్ళం. అది మెటర్నిటీ హాస్పిటల్ అండి, అఫ్జల్గంజ్ దగ్గర ఉందండి. అక్కడ మాకు తెలిసిన ఆవిడకి అక్కడ ఏదో ఆపరేషన్ అయితే మేము వెళ్ళాం అనమాట ఆవిడని చూడడానికి. అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మంది ఎవరో గట్టిగా ఏడుస్తూ ఎవరినో తిడుతూ అది ఉన్నారన్నమాట. అప్పుడు అక్కడ ఉన్న నర్సుని అడిగితే ఏమిటంటే అది పోస్ట్ నాటల్ డిప్రెషన్స్ అండి. అది వాళ్ళ బాల్యం కానీ వాళ్ళ లైఫ్ కానీ పెళ్ళయ్యాక కానీ అవన్నీ ఇలా కంటిన్యూ అవుతూ ఉంటాయి. అది డెలివరీ అయ్యాక వాళ్ళకి ఇట్లాంటివన్నీ వస్తాయి పోస్ట్ నాటల్. ఇప్పుడు దాన్ని పోస్ట్ పార్టం అంటారు. ఆ సబ్జెక్ట్ తీసుకుని నేను రాశానండి అది. అయితే మానసికంగా భౌతికంగా ఒక ఆమె ఎలాగా ఇదైపోయింది అన్న దాని గురించి రాసింది ఆ నవల అనమాట. ఇలా కూడా జరుగుతుందా అనేసి అది కూడా ప్రింట్ అవుతుందండి ఆ నవల కూడా. ఇంకొక గుర్తు రావట్లేదు రాశాను. ఒక్క సెకండ్ నేను తెచ్చుకుని వస్తానండి, లిస్ట్ తెచ్చుకొస్తాను ఒక్కసారి. సారీ, ఇక్కడే ఉందిలేండి. ఆమె గెలిచిందా ఓడిందా అండి. ఇది కూడా ఎప్పుడు వచ్చిందంటే నేను 2000 అంటే ముందరే వచ్చిన 2016లో. ఇది అప్పుడు ఒకటే పుస్తకం, ఒక నవల పూర్తిగా వచ్చేదండి. విజయవాడ నుంచి వచ్చేది, నాకు గుర్తు రావట్లేదు పుస్తకం పేరు. అది కొందరిలోనే అది మూసుకుపోయింది కూడా. అది ఆమె గెలిచిందా ఓడిందా అని. కూతురు నీ ఎంత గారాభంగా పెంచుతుందో, ప్రతిసారి ఏది నాయనా కూడాను అంతా నీదే, నువ్వు ఒక్కదానివే కదా, నా బంగారం నీదే, నా ఇల్లు నీదే, ఇదే అండి. ఆమె ఆ అడ్వాంటేజ్ తీసుకుని తల్లిని ఎంత ఇది చేస్తుందో అనేసి, ఆఖరికి తల్లి గొడవ పెట్టేటప్పటికి తను భర్త కూడా గొడవ పెట్టేటప్పటికి ఆమె సూసైడ్ చేసుకుందామని అనుకుంటాడు. ఇప్పుడు వీళ్ళందరూ కలిపి ఆమెను ఇచ్చేసి వస్తుంటే ఇప్పుడు ఆ తల్లి అనుకుంటుంది అనమాట, నేను ఈమెను పెంచడం చేసింది నేను గెలిచానా ఓడానా నాకే అర్థం కావట్లేదు. అలా ఆమె అన్ని నీకే అని కూతురికి చెప్పడం తప్పైందా నాది అని ఇట్లాంటిది అనమాట. ఆమె గెలిచిందా ఓడిందా అన్నది. అలాగే అనగనగా ఒక రోజు అండి. ఇది చాలా చిన్న నవలే. ఇది కూడా నవ్యలోనే వచ్చిందండి. 5 వారాలు 7 వారాలు నవల అంటూ వచ్చిందండి. 7 వారాల నవల కోసం తీసుకున్న సబ్జెక్ట్ అనమాట. మేము ఢిల్లీలో కూడా ఉన్నాం కాబట్టి పూర్తి నవల అంతా కూడా ఢిల్లీ బ్యాక్గ్రౌండ్ లోనే ఉంటుందండి. ఢిల్లీ నుంచే మొదలవుతుంది అనమాట, ఢిల్లీతోనే ఎండ్ అవుతుంది అనమాట. అట్లాగా ఇది కూడా పాఠకులకి ఢిల్లీ గురించి చెప్పడానికో లేకపోతే అన్ని తెలియజేయడం కోసం అన్నట్టుగా చెప్పాను కదా. ఏ ప్లేస్ చూసినా ట్రావెలాగ్ రాయడానికి పనికి రాదు, అన్ని కూడా ఏ ట్రావెలాగ్ రాసినా చిన్నగా వస్తుంది అనమాట. అది అంత బాగుండదు. అందుకని అదే సబ్జెక్ట్ తీసుకుని అనగనగా ఒక రోజు అని తీసుకున్నాను అనమాట. ఆ పూర్తిగా నవల అంతా కూడాను, నవలిక చిన్న నవల పూర్తిగా అంతా 24 గంటల్లో అయిపోతుందండి. పొద్దున్న వస్తాడు అతను. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ఎప్పుడో విడిపోయిన వాళ్ళు మాట్లాడుకుంటాడు. మర్నాడు పొద్దున్న ఆమెని ఎయిర్పోర్ట్ లో దింపడానికి వెళ్తాడు. ఈ 24 గంటల్లో వాళ్ళు జరిగినది, ఆమె లైఫ్ అతని లైఫ్ ఇద్దరు మాట్లాడుకుంటారు అనమాట. ఇది కూడా ఎప్పుడు వచ్చిందంటే 14లో వచ్చింది అనుకుంటానండి. ఇది కూడా 2014. తర్వాత ఎన్నో ప్రశ్నలు కొన్ని జవాబులు అన్నది ఇది కూడా నండి చెప్తున్నా. మనం ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు, దుబాయ్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు చూస్తాను అనమాట. ప్రతిసారి అనుకుంటా అనమాట, ఎవరైనా తెలిసిన వాళ్ళు కనపడతారా ఈ ఎయిర్పోర్ట్ లో. వాళ్ళు మాట్లాడుతున్నారే. ఏం లేదు, మీరు మాట్లాడండి, మీరు కంటిన్యూ చేయండి. కాదు, వాళ్ళు ఎవరు లావణ్య గారు మ్యూట్ చేసుకోండి. లావణ్య గారు
మ్యూట్ చేసుకోండి. దయచేసి వేరే వాళ్ళు మాట్లాడేప్పుడు అందరూ మ్యూట్ లో ఉండండి అమ్మా ప్లీజ్. కంటి భానుమతి గారు మీరు కాదు, మీరు మ్యూట్ చేసుకుంటే ఎలాగా? ఇదెవరు? లావణ్య గారు మ్యూట్ చేసుకోండి. లావణ్య 5 పీజీటీ ఇంగ్లీష్ అయితేపల్లి మ్యూట్ చేసుకోండి, మ్యూట్ చేసుకోండి. అలాగే ప్లీజ్ కొంచెం త్వరగా మ్యూట్ చేసుకుంటే మనము ప్రొసీడ్ అవ్వచ్చు. అదేనండి, అదే వాళ్ళది. వాళ్ళకి ఇదే టైం పొద్దున్న ఉంటాడు కదా, పొద్దున్న కదా ఇప్పుడు వాళ్ళకి, మా అబ్బాయికి. అలాగే ఎన్నో ప్రశ్నలు జవాబులు అన్నమాట. అతను ఎయిర్పోర్ట్ లో అతను కనపడతాడు అనమాట ఒక అతను. అతను 40 ఏళ్ల క్రితం నుంచి అతని కోసం అనుకుంటాడు. ఈసారి అతను కనపడితే అతన్ని ఎన్నో ప్రశ్నలు అడగాలి అని అనుకుంటా ఉంటాడు. కనపడిన అతన్ని ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్లి అన్ని అడుగుతాడు అనమాట. ఆఖరికి ఒక జవాబు అంటే, ఇంత దానికోసం 40 ఏళ్ళు ఎందుకు వెతికావు నా కోసం అని అప్పుడే ఒక ఉత్తరం రాస్తే నేను చెప్పేవాడిని కదా, దీనికి ఏం జవాబు, తప్పు ఏమిటి, ఎవరిది తప్పు అని అంటాడు. దీనికి కూడా ఇంతే ఉంటుంది, కానీ దీనికి కూడా చాలా ఇదే అంటే అది దుబాయ్ గోల్కొండ దగ్గర మా చిన్నప్పుడు అక్కడ అంతా ఫామ్ హౌస్లు ఉండేవాళ్ళండి. అంతా ముస్లిమ్స్ వాళ్ళంతా ఇల్లు ఉండేది. అది తీసుకుని అక్కడ ప్లేస్ చేసుకుని ఇది ఎన్నో ప్రశ్నలు కొన్ని జవాబులు అన్నది. తర్వాత పడమటి గాలి అండి, ఇది కూడా చాలా మందికి నచ్చిందండి. పడమటి గాలి అన్నది అమెరికాలో ఉన్న భార్యాభర్తలది అనమాట. అతను ఇద్దరు హిందూలే, కానీ ఈమె మటుకు అమెరికాలో పుట్టి పెరిగిన ఆమె అక్కడ కల్చర్తో ఉంటుంది అనమాట. కానీ ఇతను ఇక్కడి నుంచి అక్కడ పని చేస్తాడనమాట, ఒక గ్యాసోలిన్ పెట్రోల్ బంక్ లో. అతను చదువుకి మేము హెల్ప్ చేస్తుందన్నమాట. ఆ విధంగా అతను ఈమెకి కృతజ్ఞత చెప్పడం కాదు, కానీ పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్నాక అతనికి ఏంటంటే తన ప్రకారంగా పెరగాలి పిల్లలు అనేసి అనుకుంటాడు. ఈ విధంగా వాళ్ళిద్దరు అనుకున్నా, కానీ ఒక రోజున ఫైన్ మార్నింగ్ ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతాడు అతను ఇండియాకి. వెళ్ళిపోతే ఈమెకి ఎట్లాగా అని, ఇది నాకు ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ మధ్య నార్వేలో ఒక ఇలా జరిగిందండి. పిల్లల్ని కారులో కూర్చోపెట్టేసి వాళ్ళు పిల్లల్ని ఇవ్వరు. ఆ తల్లి ఫైట్ చేస్తుంది అనమాట ఆ పిల్లల కోసం అనేసి. ఇది రాణి ముఖర్జీ వేసిందండి ఇది నార్వే ఏదో ఉందనమాట. అది ఏమిటో దాని ఫైట్, సినిమా పేరు గుర్తులేదు, కానీ అది తీసుకుని నేను పడమటి గాలి అంటూ, ఎందుకు పడమటి గాలి అని పెట్టానంటే మనకి తెలిసింది కదా, ఒకటి ఒడిట్ వెస్ట్ విండ్ అని చెప్పేసి ఒకటి పోయం ఉందండి. మన అందరికి మన స్కూల్లో కూడా చదువుకున్న అదంతా చేశాడు. అందులో ఏంటంటే వెస్ట్ విండ్ వచ్చినప్పుడు పూర్తి గాలి వచ్చేసి అంత ఆకులన్నీ రాలిపోతాయి. ఆ ఆకులే కింద నేలలోకి వెళ్ళేసి అవే దానికి ఎరువు అయిపోతాయి. అట్లాగా మళ్ళీ ఇంకొన్ని రోజులు పోయాక చిగుళ్ళు వస్తాయన్నమాట. అది వచ్చిన తర్వాత ఇది అనమాట ఆ వెస్ట్ విండ్కి పడమటి గాలి అన్నది తీసుకునేది అనమాట. ఇందులో ఆ పిల్లల కోసం అని చెప్పేసి ఆమె ఫైట్ చేస్తుంది అనమాట. భర్త దగ్గర నుంచి తన పిల్లల్ని ఎలా తెచ్చుకురావాలి, ఇండియా వెళ్ళాలి. అందుకని ఆమె అందరినో లాయర్ని కలుసుకుంటుంది, పోలీస్ వాళ్ళని కలుసుకుంటుంది, డిటెక్టివ్ వాళ్ళని కలుసుకుంటుంది, అందరినీ కలుసుకుని ఆఖరికి తీసుకుని వస్తుంది. ఆఖరికి ఒక అమ్మాయి మటుకు ఈమెతో వచ్చేస్తుంది, ఆ అబ్బాయి మటుకుని అతన్ని ఉంచుకుంటాడు అనమాట. కానీ తీసుకొచ్చేసాక ఆ అబ్బాయి కూడా భాష రాదు, హిందీ రాదు, ఏమీ రాదు, ఇంగ్లీషే వచ్చు. అక్కడికి ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తూ అక్కడ పోలీస్ స్టేషన్ లో వెళ్ళి మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి అంటాడు. ఇంట్లో వాళ్ళు కూడా హస్బెండ్ వాళ్ళంతా కూడాను 2 రోజులు వెతుకుతారు అన్నమాట. వెతికిన తర్వాత పోలీసు వాళ్ళు ఈ అబ్బాయిని తీసుకొస్తారు. ఈ అబ్బాయి మీ అడ్రస్ చూపించాడు, వాళ్ళ అమ్మ అడ్రస్ చూపించాడు అని అంటే, అప్పుడు వీళ్ళందరూ ఇది అనవసరంగా పిల్లలు ఇద్దరిని ఇది చేసాము, ఆ అబ్బాయి మెంటల్ గా ఎంత ఇదైపోతాడు అనేసి ఇది అనమాట పడమటి గాలి అన్నది అనమాట. ఇది ఒకటి అనమాట. తర్వాత ఓ తల్లి అంతర్మథనం అన్నది ఒకటి, ఇది చాలా నచ్చింది నాకు. చాలా భావుకతతో నిండినదండి ఓ తల్లి అంతర్మథనం అన్నది కూడా. తర్వాత జీవితాన్ని చేజారనీకు అన్నది ఎలా మోసపోతారు అన్న దాని గురించి తీసుకునేది అనమాట. ఈ జీవితాన్ని చేజారనీకు ఆమె మారింది అన్న దానికి కూడా బహుమతి వచ్చిందండి. జాగృతి నవలల పోటీల్లో బహుమతి వచ్చిందండి ఆమె మారింది అని. ఇది కూడా చెప్తున్నాను కదా, ఇందులో అంత మన ఈ హిందూ కల్చర్ అని కాదు, మన పెరిగిన వాతావరణం అదంతా కూడాను ఆమె ఎలా స్టెప్ బై స్టెప్ అంచెలంచెలుగా ఎలా మారిపోతుంది. ఎన్నో అనుకుంటుంది, ఢిల్లీలో పుట్టి పెరిగిన ఆమె
ఎన్నో అనుకుంటుంది, కానీ పల్లెటూళ్ళలో ఉండడానికి ఇష్టపడుతుంది. ఆ ఇష్టపడడానికి కావలసినవన్నీ కూడాను ఒక్కొక్క తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి ఆమెకి ఇష్టం లేకపోయినా కూడా కొన్ని బలవంతంగా ఆమె చెయ్యాల్సి వస్తుంది. ఆ చేసేటప్పుడు ఆమెకి తనకు మారిపోతుంది అనమాట, ఆమె తానే మారిపోతుందన్నమాట. ఇది అనమాట ఆమె మారింది అన్నది అనమాట. తర్వాత అన్ని చెప్పాను, జీవితం ఆఖరి ప్రయాణం చెప్పాను. అన్వేషణ ఒకటండి, దీనికి కూడా బహుమతి వచ్చిందండి నవలల పోటీల్లో అనమాట. బహుమతి నిజానికి సబ్జెక్ట్ చూస్తే ఒకటి మామూలేనండి. మనం ఈ మధ్య చూసాం కదా, అదేంటి అమ్మ పేజీలో కొన్ని ఏదో ఊడిపోయిన చిరిగిన పేజీలో ఏదో ఉండే, అమ్మ డైరీలో కొన్ని పేజీలు. ఎందుకంటే అంత ఇదైంది అసలు. అది ఏమండి భాష అండి, వ్యక్తీకరణ ఒకటండి. అందుకని ఇప్పుడు మనకి కథలన్నీను నవలలన్నీ కూడా మన చుట్టూనే జరుగుతూ ఉంటాయి. నేను మొదట్లోనే చెప్పాను కదా, మనం చూసే దృష్టిలో ఉంటుందండి, దానికి ఎలా రాస్తే బాగుంటుంది అన్న దాని గురించి అందుకే అతను సక్సెస్ అయ్యాడు. అందరికీ అంత రాదనుకోండి, రాసినవన్నీ కూడా ఇదవుతాయంటారు. ఇలాగే ఎన్నో ఇంకా రాస్తూనే ఉన్నాను. నేను చెప్తున్నా కదా, మొత్తానికి 20 రాశాను అసలు. వీటిలో 14 ప్రింట్ అయ్యాయి, 2 ప్రింట్ అవుతున్నాయి అనమాట. ఇంకొకటి నవలల పోటీలో సుజనా చౌదరి వాళ్ళు నవలల పోటీ పెట్టారండి. అందులో కూడా తడియారన్ జ్ఞాపకాలు అన్నది దానికి కూడా వచ్చిందనమాట. ఆమె డాక్టరు, ఆమెకి మామూలు బీదగా ఉన్న బ్రాహ్మణ అమ్మాయి అనమాట. ఎలా ఆమె ప్రతి రోజు ఆమెకి ఎట్లా గుర్తొస్తాయి జ్ఞాపకాలన్నీ కూడా, 30 ఏళ్ళు దాటిన ఆ జ్ఞాపకాలన్నీ ఆమెకుంటాయి అనమాట. బాగుంటుందండి ఇది కూడా నవల, మీరు చదివితే బాగుంటుంది అని నేను చెప్పడం కాదు, కానీ తడియారని జ్ఞాపకాలు అన్నది కూడా అండి. ఇట్లాగా అన్ని మన చుట్టూనే ఉంటాయండి, ఎక్కడి నుంచో రావు నవలలు కానీ కథలు కానీ. మన చుట్టూ ఉన్న దాన్ని మనం తీసుకుని కొంచెం ఇన్ఫర్మేటివ్ గా, నేను అదే చేస్తాను, ఇన్ఫర్మేటివ్ గా ఉండడం కోసం అని చెప్పేది. అది నేను చెప్పాను. ఇప్పుడు ట్రావెల్ యూరోప్ యూరోప్ వెళ్ళాను, ఆ దేశాలన్నీ చూశాక అనిపించింది అనమాట, ఒక కథ రాస్తే బాగుంటుందా వీటన్నిటి గురించి. రోమైనా, ఇంకోటి ఆమ్స్టర్డామ్ కానీ ప్యారిస్ కానీ కథ రాస్తే దాన్ని, ఎందుకంటే అది మనం ఉన్న ప్లేస్ కాదు కదా, నేను ఒక కొత్తగా చూస్తున్న ప్లేస్ కాబట్టి కథకు అసలు అది అనువుగా లేదనిపించింది. అందుకని ట్రావెల్ ఒక 100 పేజీలు రాశాను అనమాట. అదిగో ఇప్పుడు వస్తుంది అది కూడా. అట్లాగే ట్రావెల్ రాసి చేద్దాం అనుకున్నది కూడా నవలలుగా అయిపోయాయి అనమాట. అది సౌదీ అరేబియా కావచ్చు, సింగపూర్ కావచ్చు, మరి ఏదైనా కావచ్చు అనేది. ఇప్పుడు మరి మీరందరికీ చక్కగా విన్నారు, ఎంతో ఇదిగా ఇంట్రెస్ట్ గా విన్నారు అనుకుంటున్నాను. నేను చెప్తున్నా కదా, మనకి రాయాలంటే కొంచెం టైం పడుతుందండి అన్ని కూడా. ఒక్క రోజుల కథ కూడా నేను 15-20 రోజులు తీసుకుంటానండి. పోటీ వచ్చిందంటే ఇదివరకు బాగా రాసేదాన్ని, పోటీలు ప్రతి పోటీకి పెట్టేదాన్ని. ఇప్పుడు ఎందుకు పోటీలకు రాయట్లేదంటే, వాళ్ళు తీసుకుంటే ఒక లిస్ట్ పెడతారండి, అందులో 20 కథలు తీసుకుంటారు. మన కథ వచ్చేటప్పటికి ఎప్పుడు వస్తుందో తెలియదు, పైగా అన్ని కూడా ఆన్లైన్ మ్యాగజైన్స్. అందుకని అది ఎప్పుడు దానికన్నా డైరెక్ట్ గా మనమే ప్రింట్ చేసుకుంటే బాగుంటున్నట్టుగా కథలు కూడా రాయడం. అలాగే మన జాగృతికి ఒకటి రాశాను. దుబాయ్ లో ఉన్న మా పిల్లలు ఉంటారు కాబట్టి, మా అబ్బాయి ఉంటాడు కాబట్టి, దుబాయ్ వెళ్ళినప్పుడు అప్పుడు చూసినవన్నీ కూడా కథలు రాశారండి. ఇప్పుడు నేను అది రాసిన కాలాలు మారేనా నీలాలు ఏదో ఉంది కదా, నీలాలు కారేనా అన్నది ఒక మంచి పాట అండి. అది ఆ పాట అది తీసుకుని కథ రాశానండి, ఆ దుబాయ్ కథ అనమాట. అలాగా మనం చూసేవి అన్ని కూడా రాసే విధానంలో ఉంటుందండి. నేను ఏదో చెప్తున్నాను, ఏదో గొప్పగా చెప్తున్నానని కాదు, కానీ నేను నవల ఇలా రాస్తాను అంటూ నా అనుభవాలు మీకు చెప్పాను. నమస్కారం. గంటి భానుమతి గారు, నేను ఇలా రకరకాల రచయితల్ని పిలవడానికి కారణం ఏంటంటే, నేను నా పద్ధతి చెప్తాను, కానీ నా పద్ధతి ఒకటే కాదు, ఇంకా రకరకాల పద్ధతులు ఉన్నాయి, రకరకాల భావ వ్యక్తీకరణలు ఉన్నాయి. సో ఇలా వేరు వేరు రచయితల్ని తీసుకొచ్చి వాళ్ళ అనుభవాలు, వాళ్ళ రచనా విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, ఇప్పుడు వినేవాళ్ళకు కూడా వాళ్ళకి ఎటువంటి రచనా విధానం నచ్చుతుంది అనేది చూస్ చేసుకోవచ్చని. ఎందుకంటే ప్రపంచంలో ఎన్ని రకాల రచనలు ఉన్నాయో అన్ని రకాల, అంతకన్నా రెట్టింపు రచయితలు ఉన్నారు. అండ్ ప్రతి రచయితది ఒక పద్ధతి.
ఒక రచయిత రోజు ఒక టైంలో కూర్చుని ఆ టైంలో రాస్తాడు. ఇంకో రచయిత అందరూ పడుకున్న తర్వాత 12 గంటలకు రాయటం మొదలు పెడతాడు. తెల్లారి 4 దాకా రాస్తాడు. ఇంకోడు ఆ రచయిత రాసి పడుకునే టైంకి ఇంకో రచయిత రాస్తాడు. తెల్లారి 3 గంటలకు లేచి రాయటం మొదలు పెడతాడు. సో ఎవరికి నచ్చిన పద్ధతి, ఒకే పద్ధతి ఎప్పుడూ పాటించడానికి కుదరదు. మనకి సాధారణంగా కథల వర్క్షాపులు అని పెట్టే వాటిలో ఇలా రాయండి, ఇలాగే రాయండి అని చెప్తూ ఉంటారు. దానికి భిన్నంగా వి విల్ గివ్ ఎ వైడ్ చాయిస్. ఇంకా నెలకి కనీసం 2 రచయితలు వచ్చి వాళ్ళ నవలా పద్ధతిని చర్చిస్తారు. ఈలోగా మనము ఇప్పుడు గంటి భానుమతి గారి చెప్పిందని వింటే, ఆవిడ ఒక్కసారి రాసినటువంటి టాపిక్ని ఇంకోసారి ఎంచుకోలేదు. అవునండి, అది మటుకు నిజమేనండి, అది నిజమే. ప్రతిసారి 20 టాపిక్స్ ప్రతిసారి ఒక వైవిధ్యం చూపించాలని ప్రయత్నించారు. ఒక ఎంచుకున్న అంశం మీద పూర్తిగా రీసెర్చ్ చేసి, దానికి డిప్రెషన్, లేకపోతే స్కిజోఫ్రెనియా, లేకపోతే ఇందాక చెప్పారు పోస్ట్ నాటల్ ప్రాబ్లమ్స్. సో ఇలా ఒక సబ్జెక్ట్ ఎన్నుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్ గురించి థరో రీసెర్చ్ చేసి, దానికి సీన్స్ క్రియేట్ చేసి, పాత్రల్ని క్రియేట్ చేసి, దాని ద్వారా కథను ఆసక్తిగా మలిచారు. అండ్ ఒకసారి రాసినటువంటి టాపిక్ ఇంకోసారి రాయకపోవడం వల్ల, ఒకసారి రాసినట్టు ఇంకోసారి రాకపోవడం వల్ల ఒక ఇమేజ్కి బందీ కాలేదు గంటి భానుమతి గారు. కానీ గంటి భానుమతి గారు అనగానే చాలా ఆసక్తికరంగా రాస్తారు, ఇంట్రెస్ట్గా ఉంటాయి నవలలు అనే ఇమేజ్ మాత్రం వచ్చింది. సో ఇప్పుడు మీరేమన్నా ఆవిడని అడగాలనుకుంటే అడగచ్చు. బహుశా కొంచెం ఆవిడ 8:30కో 8:40కో వాళ్ళు ఫోన్ చేస్తారు. కాబట్టి ఎవరైనా అడగాలంటే అడగచ్చు. మేడం, చాలా సంతోషం అండి. చాలా మంచి విషయాలు నిజంగా మీరు మాట్లాడుతుంటే కూడా చాలా ఆసక్తిగా అనిపించింది మీ రచనలతో పాటు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి నిజంగా. మేడం, ముందు పాత్రలు మీరు కథ అనుకొని మొదలు పెడతారా? అంటే స్టోరీ అనుకొని కథ అవుతుందా, నవల అవుతుందా, కథనే రాస్తాను ముందర. ఒక 15 పేజీలో 15 ఒక కథలాగా రాస్తాను అనమాట. కథ బాగుందంటే కథను అలాగే ఉంచేస్తాను, లేదా అంటే దాన్ని పొడిగించి తీసుకుంటాం. నవల రాయడానికి ముందర చిన్న సినాప్సిస్ ఏదో ఉండాలండి, లేకపోతే మనం ఎక్కడెక్కడ తప్పులు వేసిస్తాం. ముందర మనకి మైండ్ లో కానీ ఒక చిన్న ఇది కానీ ఉండాలి, కథలాగా రాసి పెట్టుకుంటాం. ఎదురీత గాని తప్పేటట్టు గాని ఎన్ని పేజీలు వచ్చి ఉంటుంది మేడం ఈ నవలలు? అప్రాక్సిమేట్లీ ఎంత, ఎన్ని పేజీలు? 30 అండి. ఇప్పుడు ఎందుకు మీరు తగ్గించేస్తున్నారు? ఇప్పుడు నాగది ఒక నవల వచ్చిందండి, ఆ నవల 150 పేజీలు వచ్చేసిందంటే మేము భయపడిపోతామండి. 150 పేజీలు వచ్చిందంటే, ఎందుకంటే పుస్తకాలు ధర పెరిగిపోతుందండి. 150 పేజీలు వచ్చింది, వాళ్ళు ఎంత కొంచెం ఎక్కువ పెట్టామనుకోండి కొనరండి మన వాళ్ళు. అంటే అందరినీ అంటున్నాను కాదు, కానీ ఎవరిష్టం అది. నిజంగానే కొన్నాక ఏం చెయ్యాలి అని అనుకుంటారు అందరూ కూడా. నేను పాఠకులను అనట్లేదండి, మామూలుగా జనరల్ గా అంతే. చదివాక ఏం చెయ్యాలి పుస్తకం అన్నది. లైబ్రరీకి ఇచ్చిన లైబ్రరీ వాళ్ళు కూడా సరిగా ఉంచట్లేదు అసలు. అది గవర్నమెంట్ తీసుకుంటే మాకు ఏదైనా ఇదిగా ఉంటుంది. అప్పుడు 160 కాదు 200 పేజీలైనా మేము రాయగలమండి. మాకు అది ఎవరు స్పాన్సర్స్ ఉండరు, ఎవరు ఉండరు. కాబట్టి మేమే రాసుకుని, మేమే అచ్చు వేసుకుని, మేమే అమ్ముకుంటాం. కాబట్టి మాకు కొంచెం పేజీలు తక్కువ పెడితే కొంచెం డబ్బు 150, 100 ఇట్లా పెట్టడానికి ఉంటుంది. కాబట్టి పెడతాం అనమాట. అలాగే అన్ని కూడా అంతేనండి, 120, 130, 140 వరకు, అంతకు మించి లేదండి. సంతోషం మేడం, ధన్యవాదాలు. ఇంకెవరైనా మేడం గారితో మాట్లాడతారండి? లలిత మేడం. మేడం చాలా బాగా మాట్లాడారు. అన్ని నిజమే, ప్రతి సబ్జెక్ట్ కి కూడా ఒకటే తీసుకోకుండా అలా డిఫరెంట్ గా తీసుకుంటేనే బాగుంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు మేడం. ఎలా తీసుకోవాలి ఏంటి అని కూడా చాలా విషయాలు తెలియజేశారు. నిజమే, నేను కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటాను. ఏది ఒక్కటే తీసుకోవాలి అని నాకు ఉండదు, డిఫరెంట్ గా ఆలోచిస్తూ ఉంటాను. చాలా బాగా చెప్పారండి. మీ అనుభవపూర్వకమైన విషయాలతో మీ నవలల్ని కూడా మాకు పరిచయం చేశారు. సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం వెచ్చించి మాకు ఎన్నో విషయాలు తెలియజేసినందుకు, మిమ్మల్ని మాకు పరిచయం చేసినందుకు కస్తూరి మురళీకృష్ణ గారికి కూడా ధన్యవాదాలు. ఇవాళ ఇద్దరికి, కస్తూరి మురళీకృష్ణ గారికి కూడా నా గురించి, నేను నా పుస్తకాల గురించి చెప్పుకునే అవకాశం వచ్చింది. కాబట్టి అతనికి, మురళీకృష్ణ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాను. మీరు కూడా ఓపిక చక్కగా విన్నారు కూడాను.
మీకు కూడా ధన్యవాదాలు. బట్టి ఉపయోగించుకుంటాం మేడం మేము తప్పకుండా. అది చాలా ఆసక్తికరంగా ఉండాలనే విషయం మళ్ళీ ఒకసారి రిపీట్ అయినట్లుగా ఉంది. ఇంకెవరైనా? ఇంకెవరు ఎవరైనా ఉన్నారా? ఏమన్నా డౌట్స్? సో గంటి భానుమతి గారు చాలా ప్రాలిఫిక్ రైటర్. ఆవిడ చాలా టైం తీసుకుంటా అంటారు కానీ చాలా ఫాస్ట్గా వారి నవళ్ళు వస్తుంటాయి. అసలు చాలా రాయొచ్చండి నేను అనుకుంటాను, కానీ ఎక్కువ రాయలేదని నేనే అనుకుంటా. కథలు మటుకు 300 వరకు వచ్చాయి, కానీ అది కాదు. నవలలు తక్కువే రాశానేమో అని అనిపిస్తుంది. మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే ఒక్కొక్కళ్ళు 50 నవలలు 40 నవలలు రాశారు. నేను అన్ని ఏమో తెలియదు, నేను అన్ని రాయగలనో లేదో నాకు తెలియదు. చెప్తుంటే నేను సబ్జెక్ట్ కోసం వెతకడానికి కాదు, కానీ దాన్ని రాయగలనా లేదా అన్నది ఆలోచిస్తాను. సబ్జెక్టులు మన చుట్టూరా చాలా ఉంటాయండి. అండ్ అందరి తరఫున నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. చెప్పండి. మీరు సీన్ క్రియేషన్ ఎలా చేస్తారు? ఇప్పుడు మీరు ఒక టాపిక్ అనుకున్నారు, ఉదాహరణకి పోస్ట్ నాటల్ ప్రాబ్లం అనుకున్నారు. సో దానికి ఒక సీన్ తర్వాత ఒక సీన్ రావాలి కదా, అది ఎలా క్రియేట్ చేస్తారు? ఒక క్యారెక్టర్ ముందు క్రియేట్ చేస్తారా, టాపిక్ ఎంచుకుంటారా? ఫస్ట్ అసలు పోస్ట్ నాటల్ డిప్రెషన్ అన్నది ఏమిటి అన్నది రాసుకుంటాను. తర్వాత దాని మీద కొంచెం అసలు అది ఏమిటి అన్నది తెలుస్తుంది కదా. ఆ డిప్రెషన్ వచ్చిన వాళ్ళు పిల్లల్ని, తన సంటి పిల్లలు కూడా సరిగా చూసుకోలేరు. తర్వాత అసమానం ఒక రకమైన హిస్టీరియాలో లాగా అనమాట, ఏడవడం అవన్నీ చేస్తుంటారు అనమాట. ఇదన్నీ కూడా చూసుకుని దీనికి కావాల్సినది ఎట్లా రాయాలి అన్నది చూసుకుని అప్పుడు ఆలోచిస్తాను అనమాట. రాత్రులు ఆలోచిస్తాను నేను, రాయడం పగలు రాసినా కానీ పడుకునే ముందర ఆలోచిస్తాను. దీని తర్వాత ఎలా రాయాలి, ఎందుకు ఏడుస్తుంది అదంతా కూడా. అంటే ఎందుకు అలా ఉంది ఆమె అన్నదంటే, ఆమెకు ఒక ఫ్రెండ్ ఎవరో ఉండాలి. ఆ ఫ్రెండ్ కూడా ఈమెని సముదాయించే ఫ్రెండ్ లాంటిది అనమాట. ఆమె కూడా ఇట్లాంటి వాతావరణంలో, ఇద్దరు ఒకేలాంటి వాతావరణంలో పెరిగిన వాళ్ళు కాబట్టి, ఒకేలాంటి స్కూల్లో ఉన్నారు కాబట్టి, ఆమె బ్యాక్గ్రౌండ్ అంతా ఈమె తెలుస్తుంది కాబట్టి బాల్యం దీనికి అప్పుడు తెలుస్తున్నాడు. ఓహో, వీటికన్నిటికీ బాల్యం మెయిన్ ఇంపార్టెంట్. చేదు బాల్యం, తల్లిదండ్రులు వదిలేసినట్టుగా ఉన్న వాళ్ళు కానీ, తండ్రి వదిలేసి తల్లి ఒక్కతే పెంచుతూ ఉంటేను, ఇలాంటివన్నీ చూసుకుని ఇలా చూసుంటాం కదా. టీవీలో కూడా ఎన్నో క్యారెక్టర్ చూసుంటాం. వాడు చంపేస్తాడు, ఒక ఆమెను ఇచ్చేస్తాడు, ఎవరో ఏంటి ప్రేమించానంటే ఎందుకంటే వాళ్ళ బాల్యం సరిగా ఉండదు, తల్లిదండ్రులు ఇద్దరు విడిగా పోయిన వాళ్ళకి. ఇట్లాంటివన్నీ జరుగుతాయి కాబట్టి ఇంట్లో సరి అయిన బాధ్యత గల తల్లి తండ్రి లేనప్పుడు పిల్లలు కొంచెం వేరేగా పెరుగుతారండి. ఆ వేరేగా పెరిగిన దానిలో వాళ్ళ దాన్ని చూసుకుంటేను ఇట్లాంటివన్నీ వస్తాయన్నమాట. అందులోది ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఈ బాల్యం వాళ్ళని వెంటాడుతూనే ఉంటుందండి. మంచి ఫ్రెండ్ కానీ, మంచి ఇది కానీ, వాళ్ళ మాటలు వినేవాళ్ళు కానీ, ఒకవేళ డాక్టర్ పర్యవేక్షణలో కానీ వీళ్ళు లేకపోతే ఇట్లాగే ఉంటాయన్నమాట వాళ్ళ జీవితాలన్నీ కూడా. మంచి భర్త దొరకాలి, మంచి ఫ్రెండ్ ఉండాలి, మంచి ఇంటి వాతావరణం అది ఉన్నప్పుడు మంచిగా ఉంటాయి. లేనప్పుడు ఒకవేళ ఇది పెళ్ళయ్యాక ఇది జరిగినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు ఇది జరిగినప్పుడు వాళ్ళని అర్థం చేసుకునే భర్త ఉండి, అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే, అది అడ్వాంటేజ్ తీసుకుంటే మటుకు నేను రాసిన నవల్లాగా అవుతుందండి. అది అడ్వాంటేజ్ తీసుకుంటా, చివరికి ఇలా జరిగింది అన్నది ప్రింట్ అవుతుందండి. అడ్వాంటేజ్ తీసుకుంటారన్నమాట. ఆమెది మైండ్ సరిగా ఉండదు, పిల్లాడిని సరిగా చూసుకోదు, నిద్ర మాత్రలు మింగుతుంది. డాక్టర్లు ఇలాంటి వాళ్ళకి మాత్రలు ఇస్తారండి, కొంచెం సెడేటివ్ లాంటిది ఇస్తారు వాళ్ళకి. అది తీసుకుని ఆమె ఇది ఇలా జరిగింది ఏమిటి అనేది రాసింది అనమాట. ఇది చెప్తున్నా కదా, అది మన ఏదో ఒక చిన్న తీసుకుని కొంచెం రాయడానికి ఫ్రెండ్, వాతావరణం, అది దాని బ్యాక్గ్రౌండ్, ఎందుకు ఇలా ఉంటారు వీళ్ళు, దాని గురించి కొంచెం తీసుకుని అది చేశాను. అది దాని గురించి అనమాట. అప్పుడు చేసినప్పుడు ఏమిటంటే కొన్ని మాకు ఇది ఎగ్జాంపుల్స్ కూడా వాళ్ళే ఇస్తుంటారులేండి. ఎగ్జాంపుల్స్ కూడా వస్తుంటారు. ఇలాంటి వాళ్ళు ఇలా చేశారు, ఇలా అయింది, ఆ డాక్టర్ ఇలా చేశారు అనేది వస్తుంది. అప్పుడు అది కూడా నేను తీసుకోగలుగుతాను దాని గురించి. అంత మనకేం అనుభవం కాదు కదా, అందుకని కొన్ని తీసుకున్నప్పుడు కొన్ని అనుభవాలు డాక్టర్లేదు కానీ వాళ్ళది కానీ తీసుకుంటాను. నేను తీసుకుని అది రాస్తుంటాను. ఆ విధంగా ఇది చివరికి ఇలా జరిగింది అన్నది వచ్చింది అనమాట. అంటే మీరు ప్లాట్ రాసుకుంటారా? అంటే ఈ అధ్యాయంలో ఇది ఉండాలి, ఇది అలా రాసుకుంటారా? ప్లాట్ రాసుకోవడం అంటే తీసుకుంటాను ముందర సబ్జెక్ట్ ప్లాట్ అని అనుకోవచ్చు అనుకోండి, అది తీసుకుంటాను. దానికి చుట్టూరా ఉండే పాత్రలు కానీ
ఎవరెవరు ఇది ఉండాలి, అది కావాలి ఇది కావాలి, ఎట్లా ఉండాలి, ఎలాంటి భాష మాట్లాడమంటారు, భాష కూడా ఇవన్నీ మామూలుగానే ఉంటాయి అన్ని చోట్ల. ఎక్కడ పోతే అక్కడ భార్యాభర్తలు కొట్లాడుకుని పెళ్ళం పిచ్చి దానిలాగా రోడ్లో వెళ్ళేది, భార్య పిచ్చివాడ వెళ్ళి, ఇలాంటివన్నీ కామన్ అండి. కానీ దానికి బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది ఉండాలి అదంతా కూడా చూసుకుని ఆ ప్లాట్ చిన్నగానే ఉంటుందండి, 5-6 సెంటెన్స్లు ఉండొచ్చు ప్లాట్. దాన్ని ఇంకొంచెం ఒక పారాగ్రాఫ్ లాగా చేసుకుని దాన్ని ఇంకొంచెం లాగా చేసి చెప్తున్నాను కదా. నేను ఆఖరి ప్రయాణం రాసినప్పుడు ఫస్ట్ ఒక కథ రాశాను, వ్యాసం రాస్తే సంతృప్తిగా లేకపోతే కథ రాశాను. కథ రాసినా కూడా నాకు నేను చెప్పదలుచుకున్నది ఆ ఎయిడ్స్ గురించి కానీ HIV గురించి కానీ నేను చెప్పదలుచుకున్నది ఏమీ సరిగా చెప్పలేదు అని అనిపించినప్పుడే నవల రూపంలోకి వచ్చిందన్నమాట. అట్లాగా మనకు తెలుస్తుందండి, మనం రాసింది మనకే తెలుస్తుంది. ఏదో మొక్కుబడిగా గబగబా రాసేద్దాం అని కాకుండా ఆ కథని పెద్దగా చేయాల్సి వస్తుందండి. అప్పుడు చేసినప్పుడే ఇదేనండి మనకి ఒక కథకి కావాల్సినట్టుగా రైటర్కి ఉండాల్సిందనమాట. పెద్దగా చేయాలి, దానికి కావాల్సిందంతా ఉండాలి. చుట్టూరా బోరింగ్ ఉండకుండా, బోర్ కొట్టకుండా మంచి పాత్రలు, మంచి భాష, మంచి ఇన్ఫర్మేషన్ ఇట్లాంటివన్నీ ఉండాలి అనేసి అనమాట. మంచిగా రాయాలి అని అనుకుంటాం, మరి అది వేరే విషయం అనుకోండి. కథ అన్నది నవల కానీ అనేది అందరిలోకి కంపారిజన్ ఏం లేదు కానీ నా మటుకు నేను ఇదిలాగానే రాస్తాను. ముందర కథ, ఆ తర్వాత దాన్ని ఎక్స్పాండ్ చేసి తర్వాత నవల చిన్నగా వస్తే చిన్నగా, పెద్దగా వస్తే పెద్దగా. అదేంటి అనగనగా ఒక రోజు చిన్నగానే వచ్చింది, ఎందుకంటే వాళ్ళు చెప్పారు 7 వారాలు అనేసి. 7 వారాల కోసమే రాశాను అది. అక్కడ 7 వారాల నగలు అంటూ జగన్నాథరావు గారు నా దాంట్లోనే మొదలు పెట్టారండి ఆ నవలని. అనగనగా ఒక రోజు అన్నది పూర్తి నవలంతా 24 గంటల్లో వాళ్ళిద్దరు కలుసుకుంటారు. చాలా మటుకు మనం చూస్తూనే ఉంటాం కదా. ఇజాజత్ సినిమాలో కూడా అంతేనండి, వాడు నసీరుద్దీన్ షాను రేఖ కలుసుకుంటారు స్టేషన్ లో. అంతే, అప్పుడవన్నీ వాళ్ళకి ఎక్కడెక్కడో పాతవన్నీ గుర్తొస్తాయి అనమాట. కానీ ఎండ్ వచ్చేటప్పటికి మరి ఇదైపోతుంది, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సినిమా. అట్లాగనమాట ఇందులో కూడా అంతేను. అంటే ఇందులో నేను వాళ్ళిద్దరూ విడిపోయారు, ఇప్పుడు కూడా విడిపోయారు, శశి కపూర్ మధ్యలో వచ్చేసాను. ఇక్కడ అట్లా కాకుండా వాళ్ళిద్దరు మళ్ళా కలుసుకున్నట్టుగా ఉంటుంది అనమాట. అలా చేశాడు 24 గంటలు. దేనికైనా కొంచెం మనకి హింట్ దొరకాలండి, హింట్ దొరికితే దాన్ని అల్లుకుని పోవాలండి ఎవరైనా కూడా. అవునండి. అంటే నవలలు రాయాలంటే పుస్తకాలు చదవడంతో పాటు సినిమాలు కూడా చూడాలంటారా? అంటే అది మాకు అలవాటు అండి, సినిమాలు చూడకుండా. సినిమాలు చూస్తామండి, సినిమాలు చూస్తాం అసలు. ఇప్పుడు అదేంటి, ఇప్పుడు ఒక మంచి ప్రేమ కథను ఏదో, మంచి ప్రేమను ఏదో వచ్చిందండి, ఓల్గా కుటుంబరావు గారు వాళ్ళు చేసింది. మంచి ప్రేమ కథ. అది మేము హైదరాబాద్ లవ్ స్టోరీస్ ఏదో మన కోవిడ్ టైంలో వచ్చినది అనమాట. ఒక వెబ్ సిరీస్ లో వచ్చిందండి అది ఒకటి. నిత్యా మీనను, తర్వాత ఎవరంటే రేవతి అనమాట. అది చదివాక నాకు చాలా మంచిగా అనిపించిందండి. చాలా భావుకథ చాలా ఉంది, చాలా బాగుంది అని అనుకున్నాను. కానీ వీళ్ళు అదే అని కాదు, తల్లి కూతుళ్ళ మధ్య ఉన్న బంధాన్ని చూపించిన అదనమాట ఆ వెబ్. దానిలో హైదరాబాద్ లవ్స్ ఏదో ఉందని, దాని పేరు గుర్తులేదు, అది OTPలోనే ఎందులో వచ్చింది అది. తర్వాత వీళ్ళు తీసుకున్నారు, తల్లి కూతురు మధ్య బంధాన్ని తీసుకున్నారు. అట్లాగా ఏదైనా తీసుకుంటే మనకు ఐడియా వస్తుందండి. చదవకపోతే రాదు. ఎప్పుడు అక్కడే అవే ప్రేమ కథలు ఎదురుప్పుడు. ఇప్పుడు మేము బుక్ ఎగ్జిబిషన్ లో ఉంటాం అనుకోండి, మమ్మల్ని అడుగుతారు, నేను నా పుస్తకాలు నేనే పెట్టుకుంటాను, ఒక టేబుల్ తీసుకుని నేనే పెట్టుకుంటాను. అయితే అడుగుతారు, మాదిరెడ్డి సులోచన కథలు ఉన్నాయా, సులోచనారాయణ నవలలు ఉన్నాయా, ఇట్లాగా అడుగుతారు. మేము అన్నాం, ఆ తర్వాత ఇప్పుడు జనరేషన్ వచ్చిందండి, ఆ తర్వాత వాళ్ళు కూడా మంచి పుస్తకాలే రాస్తున్నారు. వాళ్ళు చదవదు కాబట్టి వాళ్ళకి అంతవరకే ఉంది, వాళ్ళదంతా కూడా స్టాగ్నెట్ అయిపోయారు. కొత్త వాళ్ళు కొత్తగా చదివితే తెలుస్తుంది. సో ఇంకెవరికైనా ఇప్పుడు సినిమాలు చూడటం కంపల్సరీ, సినిమాలు చూసి ఆ స్టైల్లో రాయాలనుకోవటం, నవలలు ఇతర నవలలు చదివితే మనకి ఐడియాస్ వస్తాయి. సో వస్తుందండి, కొత్తవన్నీ ఎక్కడ పుట్టుకొస్తాయండి అసలు. అదేదో సినిమాలో చెప్పినట్టు కొత్తవన్నీ ఎక్కడ పుట్టుకొస్తాయి అసలు, మన చుట్టూరా ఉన్నవి అంతా కూడాను. కానీ చూసే కోణం అదే, మనసు కోణం ఉంటుంది కదా, మనసు కోణం, దృష్టి కోణం, ఈ 2 కోణాల్లోంచి రాసే విధంగా ఉంటుంది. దాని తర్వాత మంచిగా ఎవరి మటుకు వాళ్ళే
ఎడిట్ చేసుకుంటూ పోతుంటే కథ మంచిది, నవలలు మంచిగా వస్తాయండి. వీళ్ళందరూ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ మంచిగా రాయగలరు, చాలా బాగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. నాకు ఇంకొక డౌట్ ఉందండి. మీరు చెప్పండి. రాస్తూ పాత్రలలో లీనమైపోయి మీరు ఏడుస్తూ రాస్తా అని చెప్పారు నాకు ఒకసారి. నిజమేనండి, నేను ఆ ఇప్పుడు కూడా పాత్రలు మనం సృష్టించిన పాత్రల ప్రభావం మన మీద ఎలా ఉంటుంది? ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది. లేకపోతే మనకి అది సృజన ఎక్కడి నుంచి వస్తుందండి? మన ఆ పాత్ర ఆ ఆ, బాగా ఉండాలి అంటే నేను అందులోకి వెళ్ళాలి. వెళ్తే తప్ప నేను రాయలేనండి. నేను ఆఖరి ప్రయాణం చెప్తాను కదా, నవ్య జగన్నాథ్ శర్మ గారి అన్నారు, మమ్మల్ని ఏడిపించేశారండి ఇందులోనేసి. చదివిన వాళ్ళు ఏడ్చారండి, నేను రాస్తూ ఏడ్చానండి. ఆఖరి 15 పేజీలు ఉంటుందండి. చాలా ఇదేంటి అసలు, చాలా నాకే తెలియదు, నేను ఎలా రాశానో నాకే తెలియదు, రాస్తూ రాశాను. ఇప్పుడు నేను ఏడుస్తానో లేదో నాకు తెలియదు దాని గురించి. అందుకే ఆ పాత్రలో ఉంటుందండి అసలు ఏదైనా కూడా. అందుకే మేము అంటే ఒక ఏజ్కి వచ్చేసాం కాబట్టి మాకు ప్రేమ కథలు రావండి. బియాండ్ దట్ లైఫ్ ఈజ్ దేర్ అనేసి అనుకుంటాను. ప్రేమ అన్నది పోయింది. పాటలు మటుకు మాకు ఉర్దూ పాటలు, నాకు జ్యోతి గారిని ఎంత నచ్చుతారో అసలు. జ్యోతి గారు అన్ని సాహిర్ అని మేము ఇష్టపడేవాళ్ళం అంతా. అలాగా ఆ కవిత్వం అంటే ఇష్టం కాబట్టి అంత బాగా రాయడానికి ట్రై చేస్తాం. కవిత్వంలో ఉన్న భావుకథ, ఆ డెప్త్, అదంతా కొన్ని కథల్లో అట్లీస్ట్ 2-3 పారాగ్రాఫ్లైనా ఉంటే తప్ప కథకి బలం రాదేమో అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది. అది చెప్పాను కదా, గొల్లపూడి మారుతీరావు గారు నాకు చాలా సాయంకాలం, ఇందాక ఎవరో అన్నారు సాయంకాలం అయిందండి, నాకు చాలా నచ్చిందండి. అదంతా కూడా కొన్ని వాక్యాలు ఉంటాయండి, ఎంత బాగుంటాయి అవుతుంది. బాగుంటుంది. సో ఇంకెవరైనా ఏమైనా అడుగుతారా, లేక మనం ఇవాల్టికి గంటి భానుమతి గారు చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ వచ్చే వారం కలుద్దామా? వచ్చే వారం మరొక సర్ప్రైజ్ ఉంటుంది పద్మావతి గారు. అలాగే సార్, అలాగే. నమస్కారం. నమస్కారం అండి అందరికీ కూడా. నమస్కారం మేడం, చాలా విలువైన విషయాలు చెప్పారు. నిజంగా మిమ్మల్ని పరిచయం చేసిన కస్తూరి మురళీకృష్ణ గారికి ధన్యవాదాలు. అప్పుడప్పుడు అవునండి. మేము ఫోన్ నెంబర్ తీసుకొని అప్పుడప్పుడు మేము మాట్లాడొచ్చా మేడం? ఏమైనా విసిగించము? ఉంటుందండి, ఉంటుందండి, ఫోన్ నంబర్ ఉంటుంది, ఉందండి, తప్పకుండా మాట్లాడండి. అలాగే. ధన్యవాదాలు మేడం, ధన్యవాదాలు ఇప్పుడు మా అబ్బాయి దగ్గర ఫోన్ లో వెళ్ళాలి. మేడం. మా అబ్బాయి వాళ్ళు ఎప్పుడు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. ఉంటానండి. మంచిదండి. అలాగే మేడం. శుభరాత్రి. బహు కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. ఓకేనండి. సో ఇవాళ మనకి గంటి భానుమతి గారు గెస్ట్ లెక్చర్ అన్నమాట. అవును సార్, అవును, అవును. కానీ చాలా విలువైన విషయాలు చెప్పారు సార్. సో నిజంగా సబ్జెక్టు కోసం అన్వేషిస్తూ దాన్ని వ్యాసంగా, కథగా, చివరికి నవలగా, ఎంతసేపు మనం 200 పేజీలు అట్లా అనుకుంటుంటాం కదా, 150 వరకు చాలు అనే విషయం కూడా. జిగిరి అంతే ఉంటుంది సార్. పెద్దింటి అశోక్ కుమార్ గారి జిగిరి, అది 13 భాషలకి ట్రాన్స్లేట్ అయింది. 136 పేజీలే సార్. అద్భుతమైన నవల. సో సార్ మీరేమైనా ఇప్పుడు గంటి భానుమతి గారు చెప్పిన విషయాల గురించి ఆలోచించండి. అంతకుముందు మనం 2-3 భాగాల్లో మనం చర్చించిన విషయాలు ఈ విషయాలతో పోల్చుకోండి. సో మీ మనసుకి ఏవి నచ్చుతున్నాయి, మీరు ఎలా చేయగలరో ఆలోచించండి. ఈలోగా మీరు స్టార్ట్ చేసిన నవల్ని కంటిన్యూ చేస్తూ వెళ్ళండి. వచ్చే ఆదివారము ఒక సర్ప్రైజ్ ఉంటుంది. మీ నవలు ఎవరైతే రాశారో అన్ని దగ్గర పెట్టుకోండి, మరొక సర్ప్రైజ్ చూద్దాం. అండ్ మీకు ఇంకొకటి ఏంటంటే, కనీసం నెలకి 1-2 నవలా రచయితలు, ఫేమస్ నవలా రచయితల్ని వచ్చి వాళ్ళు నవలలు ఎలా రాస్తారు ఏంటి మీతో పంచుకుంటారు. ఓకే. సో అండ్ ఎప్పుడైనా ఆఫ్ లైన్ మీటింగ్ కూడా మనం ఆలోచిద్దాం. ఎంతమంది హైదరాబాద్ లో ఉన్నారో చూసుకుని మనం ఆఫ్లైన్ మీటింగ్ కూడా ఆలోచిద్దాం. మిగిలిన వాళ్ళందరినీ జూమ్ లో కలుద్దాం. ఓకే సార్, మీకు వీలైతే ఒకసారి అవకాశం ఉంటే సార్, ఇవి చదివి కొంచెం ఏమైనా ఇలా రాయండి, అలా రాయండి, మార్పు చేసుకోండి, ఇలా కాకుండా ఇలా మొదలు పెడితే బాగుండేదేమో అని ఏమైనా చెప్తే బాగుంటుందా సార్? నేను రాసాము, అలా ఆల్రెడీ ఒకసారి చెప్పాను. మీరు రాసింది చదివి చూసుకోండి. మనం చర్చించిన విషయాలు అనుగుణంగా ఉన్నాయా, మీరు ఏదైతే సినాప్సిస్ లేకపోతే కథ రాయాలనుకుంటున్నారో ఈ బిగినింగ్ దానికి తోడ్పడుతుందా, అంటే రాయి దొర్లిందా లేదా అని ఒకసారి ఆలోచించుకుని మనం మళ్ళీ దాని గురించి డిస్కస్ చేద్దాం.
అని అన్నాను. మరి ఎవరు తర్వాత నాకు ఏమీ అడగలేదు. నేను మీరు పెట్టినవన్నీ చదువుతున్నాను, నేను నోట్ చేసి పెట్టుకుంటున్నాను. సో మనము చర్చిద్దాం వాటి గురించి. మీరు ఇంకా రాస్తూ ఉండండి. మీకు చదివి ఏమనిపిస్తుంది? ఇందాక గంటి భానుమతి గారు కూడా చెప్పారు, రచయితకి ఆటోమేటిక్గా ఇన్స్టింక్చువల్గా తెలుస్తుంది తను రాస్తున్నది బాగుందా, ఇంట్రెస్టింగ్ ఉందా, ఇంకా పొడిగించాలా అని. సో అలా మీరు రాసిన దాన్ని సెల్ఫ్ ఎడిటింగ్, సెల్ఫ్ జడ్జిమెంట్ చేసుకోండి ఒకసారి. సెల్ఫ్ స్క్రూటినీ. మీరు ఇంకొక పాఠకుడిలాగా అనుకుని ఎవరో రాసిన రచన చదువుతున్నట్టు చదువుకోండి. మీరు రాసిన బిగినింగ్ మీకు నచ్చిందా, దెన్ మనం దాని గురించి చర్చిద్దాం. ఓకే, అలాగే సార్, అలాగే. చాలా చాలా ధన్యవాదాలు సార్. ఈనాటి కార్యక్రమంలో మరొక అతిథిని కూడా పరిచయం చేసి చాలా వారి స్వీయ అనుభవాలు, వారు ఇప్పటికీ 20 నవలలు రాశారట సార్. అన్ని విభిన్నమైన అంశాలను వైవిధ్యభరితంగా ఇంకా ప్రింట్ అవుతున్నాయి. చాలా స్ఫూర్తివంతమైన గెస్ట్ లెక్చర్ సార్ ఈరోజు. వారిని పరిచయం చేసిన మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమం ముగిసినట్లుగా ప్రకటిస్తున్నాను సార్. ధన్యవాదాలు.